మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, మన కథ నిజం కాదా ఆఖరి భాగంకి వచ్చేసామండి. ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇలా ఏడుస్తూ కూర్చోలేం, ఏదైనా సినిమాకి వెళ్దాం పదా అన్నాడు సాయంత్రం సుబ్బు మహాతో. మహా వెంటనే సుబ్బుతో బయలుదేరింది. ఏ సినిమాకి అని అడగకుండానే. గాలాడక పాపాయమ్మ గట్టెక్కి కూర్చున్నది, తాటాకు విసనకర్రతో విసురుకుంటూ. పక్కనే సరస్వతమ్మ గారు, అమ్మాణమ్మ గారు కూడా కూర్చున్నారు. వీధి మొహం చూడకుండా లోపల గదిలోనే మగ్గిపోయిన అమ్మాణమ్మ గారు కూడా ఈ మధ్య కాస్త మాట్లాడుతూ వీధిలోకి వస్తున్నారు. సరస్వతమ్మ గారు పురాణాలు బాగా చెప్తారు, కానీ వాటిని మనుషుల్ని మరింత మూర్ఖంగా తయారు చేయడానికి కాకుండా సమకాలిక పరిస్థితులకి అన్వయించి వాటిని ఎప్పుడెలా స్వీకరించాలో కూడా చెప్తుంటారు. వాటిని విని విని పాపాయమ్మ కూడా చాలా మారింది. ఆ గడ్డాలు సచ్చినోడికి అంత అందమైన పెళ్ళాం ఎందుకమ్మా అని పాపాయమ్మ అహల్య గురించి విని తిడుతుంటే అమ్మాణమ్మ గారు కొంగు అడ్డం పెట్టుకుని నవ్వుతుంటారు. చీకటి బాగా కమ్మేశాక సరస్వతమ్మ గారు, అమ్మాణమ్మ గారు లోనికి వెళ్ళిపోయారు. పాపాయమ్మ కూడా కోడలు పిలిస్తే ఇంత తిని, ఈ పిల్ల వెళ్ళిపోయి ఇల్లు సీకటి చేసేసిందనుకో అంటూ అమ్మాజీని తలుచుకుంటూ మళ్ళీ వాకిట్లోకి వచ్చి కూర్చుంది. రోడ్డు నిర్మానుష్యంగా తయారవుతున్నాయి. అప్పుడప్పుడు ఆటోలు, కార్లు తిరుగుతున్న శబ్దం. గోదావరి గాలికి పాపాయమ్మకి కళ్ళు మూత పడుతున్నాయి. అప్పుడే సరిగ్గా మెడలో గొలుసు ఎవరో లాగుతున్నట్లు అనిపించి కళ్ళు తెరిచింది. ఎదురుగా రామకృష్ణ. ఓరు సచ్చినోడో, తల్లి మెడలో గొలిసే దొంగతనం చేస్తావా, నీ కడుపు కాల అంటూ గోలగోలగా అరిచింది పాపాయమ్మ. అందరూ గబగబా పాపాయమ్మ అరుపులకి బయటికి వస్తుంటే రామకృష్ణ పారిపోబోయాడు. సరిగ్గా అప్పుడే బైక్ దిగిన సుబ్బు రామకృష్ణని ఒడిసి పట్టుకున్నాడు. నన్ను వదిలేయండి, మీకు దండం పెడతా అంటూ గింజుకుంటున్నాడు రామకృష్ణ. ఆ నదులకు సుబ్బు, ఆని పోలీసులకు అప్పచెప్పు, ముందు ఫోన్ కొట్టు అంటూ గీ పెట్టింది పాపాయమ్మ. లత కూడా వచ్చి నిలబడింది నిస్తేజంగా చూస్తూ. చుట్టూ జనం మోగారు. ఇదేం బతుకురా సి అన్నారు ఒకరు ఏవగింపుగా. అందరూ తలో రకంగా తిడుతున్నా ఏమాత్రం సిగ్గుపడటం లేదు రామకృష్ణ. ఏం చేయమంటారు, ఈ ఆడంగులిద్దరూ కలిసి నన్ను బయటికి గెంటేశారు. అదేమో బలాదూరు తిరుగుతుంది, దీన్ని వల్ల వేసుకోవటానికి ఒక గొలుసు వేయించి మెళ్ళ వేసింది. నాకు అసహ్యం వేసి తీసేయబోయాను. ఈ ముసలిదేమో దొంగ దొంగ అని కావాలని అరుస్తుంది. సి నీ మొఖం తగలెట్ట, సిగ్గు లేదంటారా అలా మాట్లాడడానికి? పుట్టిన కాడి నుంచి దొంగ బతికేనిది. తల్లిని కాబట్టి దాచిపెట్టి కాసుకున్నాను. సుబ్బు, ముందాన్ని పోలీసులకు అప్పచెప్తావా లేదా అంటూ అరిచింది పాపాయమ్మ. ఏంటే మాట్లాడితే పోలీసులు అంటున్నావు, కొడుకని ఇది లేకుండా? ఏంటి మదర్ ఇండియాలో నర్గిస్ అనుకుంటున్నావా? నీకేం బహుమతులు ఇవ్వరే ముసల్దానా అన్నాడు రామకృష్ణ సిగ్గు లేకుండా. సుబ్బు మాత్రం పోలీసులకు ఫోన్ చేయలేదు. ఇదిగో రామకృష్ణ, పోలీసుల్ని పిలవడం పెద్ద పనేం కాదు. ఆ తర్వాత పాపాయమ్మ తప్పక బాధపడుతుంది. అమ్మ మనసేంటో నాకు తెలుసు. నిన్ను అక్కడ మక్కలు ఇరగదన్నుతారు. ఇంతమంది నిన్ను చీకొట్టారు, నీది ఒక బ్రతికేనా? కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. కష్టపడి పనిచేస్తున్న లతని, భార్యను చూడకుండా అన్ని మాటలు అంటున్నావు. ఆడవాళ్ళకి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే కుమిలిపోతారని కదా నీ ప్లాన్. ఆ రోజులు పోయాయి. భార్యకి శీలం లేదంటే ఆ భర్త ఉత్త వెధవని అర్థం, తెలిసిందా అన్నాడు సుబ్బు. రామకృష్ణ తలదించుకున్నాడు. వాడి నంగి వేషాలు చూసి నమ్మకు సుబ్బు, ముందాన్ని పోలీసులకు అప్పగించు అంది పాపాయమ్మ. ఇది నీకు లాస్ట్ ఛాన్స్, నువ్వెక్కడికి తప్పించుకోలేవు. ఈసారి నేనే ఒళ్ళు చీరేస్తాను. ఏదైనా కష్టపడి పనిచేసి చెడు అలవాట్లు మానేస్తే నేనే నిన్ను ఇంట్లోకి రాణిస్తాను, లేదంటే జైలే అన్నాడు సుబ్బు. బదులుగా రామకృష్ణ ఏడుస్తూ, అన్నం లేదు సార్, ఆకలేస్తోంది అన్నాడు. ఆ మాట విని వెంటనే పాపాయమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాటిని అలానే అదుముకుంటూ మౌనంగా నిలబడింది. సుబ్బు జేబులోంచి కొంత డబ్బు తీసి రామకృష్ణకిచ్చి, పో అన్నం తిను, ఇటువైపు రాకు, మళ్ళీ వచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈసారి ఎవరు చెప్పినా వినను అన్నాడు. రామకృష్ణ కళ్ళు తుడుచుకొని డబ్బు తీసుకొని, నన్ను క్షమించే అమ్మా అంటూ వెళ్ళిపోయాడు. సుబ్బు మహాతో మేడ మీదకి వెళ్ళిపోయాడు. అందరూ లోనికి వెళ్ళిపోయినా పాపాయమ్మ ఆ మెట్టు మీద అలానే కూర్చుంది. లత వచ్చి పక్కనే కూర్చుని, రా అత్త పడుకుందువు గాని అంది మెల్లిగా. బదులుగా పాపాయమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది. ఎక్కడి నిద్రే, వాడు ఆకలేస్తుంది అన్నాడు కదా, ఆ మాటకి నా పేగులన్నీ ముక్కలైపోయాయే. ఏం కర్మే ఆడికి
అంది. లత జవాబు చెప్పలేకపోయింది. ఆ ఇద్దరు గుండె బరువుతో అలా ఎంతసేపు కూర్చున్నారో. అమ్మాజీని చూడగానే కాంతం కర్రపోటుతో కుంటుకుంటూ వచ్చి కౌగిలించుకొని బావురుమంది. ఆ స్పర్శ అమ్మాజీకి ఎలాంటి ఆనందం ఇవ్వకపోగా ఏదో తగలరానిది ఒంటికి తగిలినట్లుగా చిన్న కంపరం కలిగింది. అక్క, ఆయన చూసావా ఎలాగైపోయారో అంటూ ఏడ్చింది కాంతం. అమ్మాజీ నిస్తేజంగా చూసింది. అక్క అన్న పిలుపు చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. ఏదో వినకూడని శబ్దంలా ఉంది. ఒకప్పుడు తనకు ఒక 10 రూపాయలు చాటుగా సత్యం ఇచ్చాడని తెలిసి ఊరు వాడ ఏకం చేసి బంధువుల్ని పిలిచి నానా యాగి చేసిన కాంతం ఇప్పుడు తనని అక్క అని పిలుస్తుంది. అమ్మాజీ యాంత్రికంగా సత్యం పడుకున్న గదిలోకి వెంబడి నడిచింది. అతన్ని చూడగానే గుండె జల్లుమన్నది అమ్మాజీకి. ఇతనేనా తను ప్రేమించిన సత్యం? పెద్ద పెద్ద కళ్ళతో, ఆ కళ్ళ నిండా కొంటె చూపులతో, ఉంగరాల జుట్టుతో తనని మురిపించి మైమరిపించిన సత్యం ఇతనా? బట్టతలతో, నెరిసిన కొద్దిపాటి జుత్తుతో, ఒక కన్ను పెద్దదిగా నిలబడిపోయి, మూతి వంకరపోయి, ఒక చెయ్యి కాలు చచ్చిపడి ఉన్న ఇతనా ఆ సత్యం? అతని నోటి నుండి చొంగ కారుతుంది. అమ్మాజీ ధైర్యం చేసి అతని ఎదురుగా కుర్చీలో కూర్చుంది. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. అతను ఏదో అనాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మాట పెగలక నిస్సహాయతతో అతని కళ్ళ వెంబడి నీరు కారుతుంది. అమ్మాజీ ఊరడిస్తున్నట్లుగా అతని చేతి మీద చేయి వేసింది. నేను ఇప్పుడే కాఫీ తెస్తానక్క అంటూ కాంతం బయటికెళ్ళింది. ఊరుకోండి తగ్గిపోతుందిగా అంది అమ్మాజీ. బదులుగా సత్యం కూడా కదులుతున్న తన మరో చేతిని ఆమె చేతి మీద వేసి గట్టిగా పట్టుకున్నాడు. కాంతం పనిపిల్ల చేత కాఫీ పట్టించుకొని వచ్చి మరో కుర్చీలో కూర్చుంది. అమ్మాజీ కాఫీ తాగుతుంటే కాంతం మాట్లాడటం మొదలెట్టింది. ఉన్న ఒక్కడు అమెరికాలో ఊరేగుతున్నాడు. రమ్మంటే సెలవు లేదు, కుదరదు అంటున్నాడు. ఎంత డబ్బు పోసి పంపాం, ఏమన్నా గుర్తా పాడా? ఇక కూతురుందంటే ఊళ్ళో ఊరైనా అత్తగారు ఇంత పొడుగున సాగదీస్తుంది. అయినా వచ్చిందంటే నాకేం సుఖంలే అక్క, దానికే నేను చెయ్యాలి. ఆసుపత్రిలో ఉన్న 4 రోజులు రమ్మని తమ్ముడిని బతిమలాడాను. ఏదో ఆసుపత్రిలో ఉన్న 4 రోజులు నిప్పుల మీద నిలబడ్డట్టు నిలబడి వెళ్ళిపోయాడు. ఏదో చిన్నప్పుడు అన్నలు తమ్ముళ్ళు, కానీ పెళ్ళయ్యాక మనమేం గుర్తుంటాం అంటూ వాపోయింది కాంతం. అమ్మాజీకి వాళ్ళకి తన అవసరం ఏంటో తెలిసిపోయింది. అయినా ఏమీ అనలేదు. అతను ఒళ్ళంతా శుభ్రం చేయడం దగ్గర నుండి అతన్ని ప్రభుత్వాసుపత్రికి, ఫిజియోథెరపీకి తీసుకురావటం సమస్తం ఆమె డ్యూటీలో భాగమైపోయాయి. అయినా సత్యం మీద ప్రేమతో ఆమె అవన్నీ భారంగా భావించకుండా చేయడం మొదలెట్టింది. కాంతం సత్యం పెట్టిన పచారీ షాప్కి వెళ్ళి కూర్చుంటున్నది. ఆమెకి ఇప్పుడు ఎంతో రిలీఫ్. అడిగిన వారందరికీ ఎన్నాళ్ళని షాప్ కట్టేసి కూర్చుంటాం, పని మనిషిని పెట్టేశాం అని చెప్పడం మొదలెట్టింది కాంతం. ఆ రోజు సాయంత్రం మహా, సుబ్బు కలిసి సీత ఉన్న చోటికి వెళ్లారు. నిజానికి అమ్మాజీ వెళ్ళాక వారిని ఒక శూన్యం ఆవరించినట్లయింది. స్త్రీ సదన్ వార్డెన్ మాణిక్యాంబకి వీరిని చూడగానే ఒక పెద్ద ఆరాధన. ఆమె ఎదురొచ్చి రండి అంటూ ఆహ్వానించింది. వెంటనే ఆమె సీత నీకోసం ఎవరొచ్చారో చూడు అంది నోరారా నవ్వుతూ. సీత గబగబా వచ్చి ఇద్దరికి నమస్కరించింది. మహా సీత వైపు చూసి నవ్వుతూ ఎలా ఉన్నావు సీత అని అడిగింది. మీ దయవల్ల బాగున్నాను మేడం అంది నవ్వుతూ. పగలంతా ఏంటి నీ కాలక్షేపం? తెలుగు నేర్చుకుంటున్నాను మేడం. పెద్ద మేడం ప్రత్యేకంగా కూర్చోబెట్టి నేర్పుతున్నారు. సీత తెలివైంది, వెంటనే పసిగట్టి నేర్చుకుంటుంది అంది మాణిక్యాంబ. సుబ్బు సీత వైపు చూశాడు. సీత ఇప్పుడు ఆరోగ్యంగా కనబడుతుంది. మందులు, మంచి ఆహారం వలన ఆమె బుగ్గలు పూడాయి. కళ్ళల్లో కాంతి వచ్చింది, నిండుగా కనిపిస్తుంది. సుబ్బు, మహా సీత రూమ్కి వచ్చారు. మహా తను తెచ్చిన పళ్ళు, బిస్కెట్స్ సీత గదిలోని టేబుల్ మీద పెట్టింది. సీత, నీకు లేసులు అల్లడం వచ్చా? రాదండి అంది సీత. నేర్పితే నేర్చుకుంటావా? నేర్చుకుంటానండి. సుబ్బు ఆ సంభాషణ అంతా మౌనంగా వింటున్నాడు. అమ్మాజీ వెళ్ళిపోవడం వలన లేసుల అల్లకంలో స్పీడ్ తగ్గిపోయింది. అమ్మానమ్మగారు, సరస్వతమ్మగారు కొంతవరకు అల్లుతున్నారు. నీవు నేర్చుకొని ఇక్కడ అల్లుతుంటే ఇక్కడ కూడా కొందరు నేర్చుకుంటారు అంది మహా. మరి నేను ఇక్కడ ఉన్నాను కదా మేడం అంది సీత. సుబ్బు కలుగు చేసుకుని ఒక 2 గంటలు మన ఇంటికి వచ్చేట్లు పర్మిషన్ తీసుకుంటాను అన్నాడు. సీత సరేనని తలూపింది. సుబ్బు, మహా తిరిగి వస్తూ ఆ సంగతి మాణిక్యాంబకి చెప్పారు. మాణిక్యాంబ ఒప్పుకుంటూ స్త్రీ సదన అవసరాలు కొన్ని వాళ్ళకి ఏకరువు పెట్టింది. ఇక్కడ కొందరికి మిషన్ కుట్టడం వచ్చు సార్, కానీ మిషన్స్ కొనేంత ఆర్థిక స్తోమత సదన్కి లేదు. మీరేమైనా సహాయపడగలరేమో ఆలోచించండి
అంది వినయంగా. మహా వెంటనే జోక్యం చేసుకుని, అలాగే కొంటాం. సదన్లో టాయిలెట్స్ కూడా బాగుండలేవు, అవి కూడా బాగు చేయించండి, మీరు ఎస్టిమేట్ తయారు చేయించండి అంది. సుబ్బు మహా వైపు ఆనందంగా చూశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది మహా, నువ్వెంతగానో మారిపోయావు అన్నాడు అభినందిస్తూ. తిరిగి గోదారొడ్డును వస్తుంటే ఎవరో సుబ్బు, అరే సుబ్బు అని చప్పట్లు కొట్టి పిలుస్తున్నట్లై వెనక్కి తిరిగి చూశాడు సుబ్బు. అక్కడున్న వాళ్ళని చూసి గతుక్కుమన్నాడు. అక్కడ చేతులు ఊపుతూ నిలబడి ఉన్నవారు కాళిదాసు, సత్యవతులు. సుబ్బు గబుక్కున బైక్ దిగి స్టాండ్ వేసి ఇప్పుడే వస్తా అంటూ మహాకి చెప్పి వాళ్ళ దగ్గరగా వెళ్ళాడు. ఏట్రా బొత్తిగా సీత కన్నేశావు అన్నాడు కాళిదాసు నిష్ఠూరంగా. అతని చూపులు మాత్రం దూరంగా నిలబడి ఉన్న మహా వైపే ఉన్నాయి. సీత కన్ను సాయిత్రి కన్ను అంటూ ఏమీ లేదు కానీ ఎల్లుండి మేము వెళ్ళిపోతున్నాన్రా, ఓసారి వచ్చి కనపడు అంది సత్యవతి. అలా చెప్తున్నప్పుడు సత్యవతి కంఠం వణకడం గమనించాడు సుబ్బు. వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి, ఎందుకు అని కంగారుగా అడిగాడు సుబ్బు. అవునరా, ఊరు కాని ఊరు, మా నోళ్ళు కాని మడుసులతో ఎన్నాళ్ళు కలుసున్నా ఏంట్రా సుఖం. వయసు మీద పడే కొలది మనసు ఆసరా కోరుకుంటుంది. ఆడు కూడా వెళ్ళిపోయాడు అంది సత్యవతి దిగులుగా. ఆడా? అవునరా, ఏ ఊరు నుంచి వచ్చాడో బిడ్డలా చూశాను, చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రి ఉడాయించేశాడు. ఆడిని మనం బిడ్డ అనుకుంటే సరిపోయిందా? ఆడు మనల్ని అమ్మ బాబు అనుకోలేదు. ఆడెవడో ఎలాటోడో చూడకుండా కొంపలో పెట్టుకున్నాం, కానీ ఏదో పని చేసి మరీ ఉడాయించేశాడు అన్నాడు కాళిదాసు ఉక్రోషంగా. ఆ మాట విని ఎవరో చెంప చెళ్ళుమనిపించినట్లు ఫీల్ అయ్యాడు సుబ్బు. ఏమన్నా పట్టుకుపోయాడా అని అడిగాడు కంగారుగా. ఏదో లేరా, సిన్నా సితక. దానికోసం కాదు కానీ పక్కింటి పనిపిల్ల రాణిని లేవ తీసుకుపోయాడు. వాళ్ళేదో మాది తప్పన్నట్లుగా ఇంటి మీదకి వచ్చి ఈరంగం ఆడుతున్నారు. ఇంకి పెళ్లి సుబ్బు సాగుకొచ్చిందంటే ఇదే మాయదారి మేళం అంది సత్యవతి బాధగా. అందుకోసం వెళ్ళిపోతారా అమ్మా, నేను లేనా అన్నాడు సుబ్బు ఆవేదనగా. బదులుగా సత్యవతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె సుబ్బు గడ్డం పట్టుకొని, కాదులేరా, రేపు నువ్వైనా వెళ్ళేటోడివే. ఉద్యోగాలని పెళ్ళని మీ గొడవలు మీకుంటాయి. కడుపుని పుట్టినోళ్ళైనా అంతే, ఎవరిదారు వాళ్ళు చూసుకోవాల్సిందే, తప్పదు. ఉన్నూరైతే మాలాంటి ముస్లిం ముతక ఉంటారు, కాస్త నోరిప్పి మాట్లాడుకోవడానికైనా మడుసులుంటారు. అందుకే వెళ్ళిపోతున్నాం. వీలుంటే రేపొకసారి ఇంటికి రా అంటూనే దూరంగా నిలబడి ఉన్న మహాని చెయ్యి ఊపి రమ్మని పిలిచింది సత్యవతి. మహా అనుమానంగా చూస్తూ దగ్గరగా వచ్చింది. మా గురించి ఇడు చెప్పే ఉంటాడు, రేపు నువ్వు కూడా సుబ్బుతో మా ఇంటికి రా, వస్తావా అని అడిగింది సత్యవతి. మహా సరేనన్నట్లుగా తలూపింది. తప్పకుండా రావాలరా, లేదంటే మమ్మల్ని చూడ్డానికి మా ఊరు దాకా రావాల్సి ఉంటుంది అంటూ మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయారు ఆ దంపతులు. సుబ్బు మనసు భారంగా అయిపోయింది. వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అన్నాడు దుఃఖాన్ని అదుపులో పెట్టుకుంటూ బైక్ స్టార్ట్ చేసి. మహా దిగులుగా అతని వైపు చూసింది. తను వెళ్లే రోజు కూడా దగ్గర పడుతున్నాయని గ్రహించి ఆమె ఉలిక్కి పడింది. సుబ్బు మహా వెళ్లేసరికి సత్యవతి తమ్ముడు చాలా వరకు సామాన్ ప్యాక్ చేసేస్తున్నాడు. రారా అన్నాడు కాళిదాసు ఆప్యాయంగా. సత్యవతి గబగబా వచ్చి రారా రండమ్మా అని మహా చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. సత్యవతి పదే పదే ముందే హెచ్చరించి ఉండటం వలన కాళిదాసు బుద్ధిగా మహా గురించి ప్రశ్న లేకుండా ఉండిపోయాడు. మామగారు బావమరిది అంటేనే మండిపడే కాళిదాసు మొదటిసారిగా వాళ్ల గురించి మంచిగా మాట్లాడటం విని ఆశ్చర్యపోయాడు సుబ్బు. నాకు మాత్రం ఎవరున్నారా, అమ్మ బాబా అప్ప సెల్లె. ఆయన పెద్ద ప్రాణం ఉంది కాబట్టి మా గురించి కొట్టుకుంటా ఉంది. అల్లుండని గీరతో ఎప్పుడు వాళ్ళని ఎటకారాలాడేవాణ్ణి. ఆ వ్యాపారం అని ఈ వ్యాపారం అని ఉన్నదంతా తగలెట్టడమే గాని రూపాయి సంపాదించింది లేదు. ఏదో సత్యవతి పొలం అడ్డం వేసి బతికేశాం. ఇప్పుడు ఇంకో పెద్దోళ్ళం అయిపోయాం. ఊరు కాని ఊరిలో ఎన్నాళ్ళున్నా అంతే, కాని మడుసులు పడని గాలులు, అందుకే వెళ్ళిపోతున్నాం అన్నాడు కాళిదాసు. సుబ్బు దేనికి జవాబు చెప్పలేకపోతున్నాడు. దుఃఖం ఒడ్డు దాటని వరదలా లోపల సుడులు తిరుగుతున్నది. ఎందుకు వీళ్లంతా తన జీవితంలో చిత్రంగా ప్రవేశించి ప్రేమని పంచి శాప విమోచన పొందిన దేవతల్లా అదృశ్యమైపోతున్నారు? మొన్న అమ్మాజీ, ఈరోజు వీళ్ళు, రేపు మహా. ఎందుకు ఆ దేవుడు పిడికెడు గుండె ఇచ్చి ఇలా పీడించేస్తున్నాడు? ఏరా సుబ్బు, ఏం మాట్లాడవేంట్రా? పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నీ పెళ్ళికి మాత్రం పిలవరా, పడతా లేస్తా అన్నా వస్తాం.
అంది సత్యవతి సుబ్బు బాధ కనిపెట్టి లాలనగా. సుబ్బు తలదించుకున్నాడు. ఎంత ఆపుకున్నా ఆగని దుఃఖం 2 కన్నీటి బొట్లుగా క్రిందకు జారడం గమనించి సత్యవతి అమాంతం సుబ్బుని కౌగిలించుకుంది. ఏట్రా పిచ్చి మోకమా, ఎక్కడికి పోతున్నావు? గట్టిగా 4 బారాలు చేస్తే మా ఊరు వచ్చేస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రా. అమ్మా బాబుని వదిలేసి వచ్చినప్పుడే ఏడవలేదు, ఇప్పుడు మా కోసం ఏడుస్తున్నావా అంటూ వీపు నిమిరి లాలించింది ప్రేమగా. మహా కూడా సుబ్బు వైపు బాధగా చూసింది. తను వచ్చినప్పుడు ఒక కరుకురాతి రౌడీలా కనిపించిన సుబ్బు హృదయం ఎంత శుతిమెత్తనిదో గ్రహించి ఆమెకు కూడా వేదనగా ఉంది. సత్యవతి వాళ్ళకి వద్దన్న భోజనాలు పెట్టింది, కాదంటున్న బట్టలు పెట్టింది. మొదటిసారి సుబ్బు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాడు. సత్యవతి ఇద్దరిని దగ్గరగా తీసుకుని చల్లగా ఉండండి అంటూ దీవించింది. కాళిదాస్ అడ్రస్ రాసి సుబ్బుకిచ్చి ఎప్పుడన్నా వచ్చి మమ్మల్ని చూసెళ్ళరా అన్నాడు ఎర్రబడిన కళ్ళతో. సీతను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గుర్తుపట్టలేనంత చక్కగా ఆరోగ్యంగా తయారైంది సీత. ఓసి నీ దుంపదగా ఎంత మారిపోయావే, గోదాట్లో రెల్లుగడ్డిలా గాలి ఇసురుకే ఊగిపోయేదానివి, చక్కగా గుమ్మడి పడులా తయారయ్యో అంది పాపాయమ్మ నవ్వుతూ. అవును, పరిస్థితులు పాపాయమ్మ గారు, చక్కని ఆహారం వాతావరణం ఉంటేనే ఎవరికైనా కళకళలాడేది అన్నారు సరస్వతమ్మ గారు. అమ్మాడమ్మగారు కూడా అవునన్నట్లుగా తలూపారు. అంతలో మహా కూడా అక్కడికొచ్చింది నవ్వుతూ. అవునండి సరస్వతమ్మ గారు, నేను కూడా వయసులో చాలా అందంగా ఉండేదాన్ని, అందరూ నన్ను అంజలిదేవి అని పిలిచేవారు అంది పాపాయమ్మ గర్వంగా. అమ్మాజీ ఉంటే దొర్లి మరీ నవ్వేసేదే. ఇక అక్కడున్న పెద్దలు చిన్నగా నవ్వి అంతేనండి, వయసు వస్తే వంకర కాళ్ళు తిన్నవవుతాయని సామెత అన్నారు చమత్కారంగా. అమ్మాజీ లేదు కదా, సీతకు కూడా మీరు లేసులు అల్లడం నేర్పిస్తే తను కూడా స్త్రీ సదన్లో వాళ్ళకి నేర్పుతుంది, అందుకనే రమ్మన్నాం నేను సుబ్బు అంటూ చెప్పింది మహా సరస్వతమ్మ గారికి అమ్మాడమ్మ గారికి. చాలాసేపు అందరూ అమ్మాజీ గురించే మాట్లాడుకున్నారు. అమ్మాజీ లేని లోటు అక్కడ కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఆయన దానికి కాని దానికి పడి పడి నవ్వేది మా ఆయదారి పిల్ల. ఎలాగుందో ఏంటో, ఓ పాలు వెళ్ళి చూసి రావాలా అంది పాపాయమ్మ అమ్మాజీని తలుచుకుంటూ. అవును, వెళ్ళి రండి ఒకసారి అన్నారు అమ్మాణి గారు. అవును మా అమ్మ, చూసిరా అంది మహా. ఇంతలో పోస్ట్ మ్యాన్ వస్తే అమ్మాణమ్మ గారు వెళ్ళి సంతకం పెట్టి మనీ ఆర్డర్ తీసుకుంది. అమ్మాణమ్మ గారికి బంధువులు ఉన్నారా గుసగుసగా అడిగింది సరస్వతమ్మ గారు పాపాయమ్మని. ఏమో మరి, నెలకి 2 నెలలకి డబ్బులు వస్తుంటాయి, ఆమె ఈ మధ్యనేగా మడుసులతో మాట్లాడుతుంది అంది పాపాయమ్మ చిన్నగా. సీత చిన్నగా అల్లికలు నేర్చుకుంటుంటే మహా మేడ మీదకి వచ్చేసింది. అప్పటికే సుబ్బు మంచం మీద పడుకుని ఉన్నాడు. సుబ్బు అంటూ మెల్లిగా పిలిచింది మహా. అలా ఉన్నావేంటి, పనికేం వెళ్ళలేదా? సుబ్బు రివ్వును లేచి కూర్చున్నాడు. పనా, ఏం పనుంది నాకు? నాకు పనిచ్చిన వాళ్ళూరు బస్సు ఎక్కేశారు, ఇప్పుడే సాగనంపొస్తున్నా. రాగానే నాకు అలవాట్లేని వడ్డీ వ్యాపారంలో దింపేశారు నన్ను. ఆ వ్యాపారంలోనే సరస్వతమ్మ గారి భర్తని పొట్టను పెట్టుకున్నాను నేను. ఇంతలో నువ్వు దాపురించావు నాకు. తాకూడదన్నో తలకు పోసుకోకూడదన్నో. సరే, నాకే శని పట్టిందో చెవులాడించేశాను. ఇప్పుడేమో లాలా చెరువు మస్తాన్గాడు పనిచేయడానికి కబురు పెట్టాడు. ఇప్పుడు వెళ్ళి ఏం చేయగలను నేను? వాడుత్త కసాయి, వాడి దగ్గర పనిచేయాలంటే నేను అంతకన్నా కసాయిగా ఉండాలి అంటూ వాపోయాడు సుబ్బు. మహా అతని చేతిని గట్టిగా పట్టుకొని, వద్దు సుబ్బు, అలాంటి వాళ్ళ దగ్గర పనిచేయొద్దు అంది గాబరాగా. మరేం చేయమంటావు? జవాబు లేక మహా మౌనంగా ఉండిపోయింది. పాపాయమ్మ చిన్నగా వాళ్ళని వీళ్ళని అడిగి కాంతం కొట్టు అడ్రస్ కనుక్కొని నడుచుకుంటూ వెళ్ళింది. కాంతం షాప్లో బిజీగా ఉంది. పాపాయమ్మ కాసేపు తనొచ్చిన వివరం చెప్పకుండా పక్కనున్న బెంచీ మీద కూర్చుంది. కాంతం నవ్వుతూనే గడుసుగా చేస్తున్న వ్యాపారాన్ని గమనిస్తుంది. ఇంతలో ఎవరో తెలిసిన ఆవిడ కాబోలు వచ్చి, వదినా, అన్నయ్యకి ఎలా ఉంది అని అడిగింది. పర్లేదులే, అదేమన్నా తగ్గేడ్చే జబ్బా, చెయ్యలేక విసుగెత్తిపోయిందనుకో. ఇప్పుడు పని మనిషి నెట్టానులే, అదే చూసుకుంటుంది అంది కాంతం విసుగ్గా. అంతేలే అంతేలే అంటూ ఆవిడ 1/2 కేజీ చింతపండు కొనుక్కొని వెళ్ళిపోయింది. కొంచెం రద్దీ తగ్గాక ఆవిడ బెంచి మీద కూర్చున్న పాపాయమ్మ కేసి ఏం కావాలా అని అడిగింది. ఏం అక్కర్లేదు అంది పాపాయమ్మ. మరెందుకు ఇక్కడ కూర్చున్నావు అంటూ రెట్టించింది కాంతం. మీ ఇంట్లో పనిచేసే పని మెడిసి నాకు సుట్టం, చూద్దారని వచ్చాను అంది పాపాయమ్మ. ఎవరు, అమ్మాజీనా? అవును. సర్లే, అదే ఇంట్లో ఉంటాను నాకు చీదరా, మళ్ళీ దానికి బంధువులు స్నేహితులు,
సలసాలు ఏళ్ళెళ్ళు అంటూ ఈసిడించింది కాంతం. ఇక తను నటించక తప్పదని గ్రహించింది పాపాయమ్మ. అమ్మమ్మ, అంత మాట అనుకో. ఎక్కడో పుల్లెటి కుర్రు నుండి వచ్చాను ముసల్దాన్ని. మళ్ళీ ఈ రోజుకి బతుకుంటానో లేదో. ఒకసారి కళ్ళతో చూడ్ని, బయట నుంచి బయటికే వెళ్ళిపోతాను అంది ఏడుపు నటిస్తూ. కాంతం విసుగ్గానే ఒప్పుకుంది. కొట్టు కట్టేశాక కాంతం పాపాయమ్మని తీసుకొని 2 వీధుల అవతల ఉన్న పచ్చమేడకి తీసుకెళ్ళింది. అప్పుడే తెలిసింది పాపాయమ్మకి కాంతానికి పోలియో వచ్చి కాళ్ళు చచ్చుపడ్డాయని. పాపాయమ్మని వరండాలోనే నిల్చోబెట్టి, అమ్మాజీ, నీకోసం ఎవరో వచ్చారు అని గట్టిగా అరిచి చెప్పింది. తొందరగా సాగనంపే, సుట్టమని సొల్లు కబుర్లేసుకొని కూర్చోకు అంటూ వస్తున్న అమ్మాజీని మళ్ళీ హెచ్చరించింది కాంతం. అమ్మాజీ బయటకొచ్చి పాపాయమ్మని చూసి, మా అమ్మ అంటూ కౌగిలించుకొని ఏడ్చేసింది. అమ్మాజీ ఆకారాన్ని చూసి పాపాయమ్మ కూడా ఏడ్చేసింది. ఏంటే ఈ ఆకారం? వాళ్ళు తిండి కానీ ఎట్టడం లేదా అంది కోపంగా. ష్, మా అమ్మ, వాళ్ళు కానీ వింటారు అంది అమ్మాజీ గుసగుసగా. ఏం వినడం? వాళ్ళు నిన్ను పని మడుసు అంటున్నారు, సిగ్గు శరం లేకుండా. నిన్ను నట్టేట ముంచిన ఈడికి పని చేయటానికి వచ్చావా? నడు, తీసుకెళ్తాను నిన్ను అంది పాపాయమ్మ ఏసుడింపుగా. ఊరుకో మా అమ్మ, ఆవిడంతే. పాపం అతనేమీ అనటం లేదు నన్ను. చాలా వరకు బాగయింది. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ వీళ్ళు చూడరు, పాపం అన్యాయం అయిపోతాడు అంది అమ్మాజీ. పాపాయమ్మ నిర్ఘాంతపోయి చూసింది అమ్మాజీ వైపు. నీ తెలివి తెల్లారినట్టే ఉందే. కొందరికి మెదడు మోకాళ్లలో ఉందంటే విన్నాను, నీకు అరికాళ్లలో ఉందే. నీకు తిండికి లేదనా గుడ్డకి లేదనా? ఎందుకే ఈ గరుడు సేవ అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. ఇంతలో సత్యం దగ్గు, కాంతం గావు కేక వినిపించాయి. ఎక్కడ చచ్చావు? ఇతను దగ్గుతున్నాడు. మామ, ఇంకెళ్ళిపో, అక్కడేం చెప్పకు అంటూ లోనికి పరుగు తీసింది అమ్మాజీ. పాపాయమ్మ కాళ్ళు ఈడ్చుకుంటూ తిరిగొచ్చింది ఇంటికి నీరసంగా. రాగానే సరస్వతమ్మ గారు, అమ్మాణమ్మ గారు, అమ్మాజీ ఎలా ఉంది అంటూ ఆతృతగా అడిగారు. సిసి, అమ్మాజీ ఇంత తెలివి తక్కువ దద్దం అనుకోలేదు. మడిసి ప్రాణం కళ్ళల్లో ఉంది. వాళ్ళు దీన్ని పని మడిసి కన్నా ఈనంగా చూస్తున్నారు. పని మడిసనే చెప్తున్నారు. ఇది మాత్రం అతను ఏం అనడం లేదని అడ్డమైన సాకరీ చేస్తుంది. పైగా ఎవరికి చెప్పొద్దంట. సతీ సావిత్రిని అనుకుంటున్నది, సన్నాసి ముండ అని రకరకాలుగా తిట్టిపోసింది పాపాయమ్మ. అయ్యో పాపం, పిచ్చిపిల్ల అంది సరస్వతమ్మ గారు. ఇప్పుడు ఇదంతా సుబ్బుకి చెప్పేస్తాను, 4 తగిలించి తీసుకొచ్చేస్తాడు అంది పాపాయమ్మ. ఆ పని చేయకండి పాపాయమ్మ గారు అన్నారు అమ్మాణమ్మ గారు. అవును అంటూ వంత పాడారు సరస్వతమ్మ గారు. పాపాయమ్మ వాళ్ళిద్దరికేసి కోపంగా చూసింది. చదువుకున్నారు, ఏం చెప్తున్నారు? అది రేపు అక్కడ చేస్తే బాగుంటుందా అని అడిగింది కోపంగా. అంత పని జరగదు. ఇప్పుడు మనం బలవంతంగా తీసుకొచ్చేస్తే ఆవిడ వాళ్ళని విడదీసినట్లు అనుకుంటుంది. ఆమెకే పూర్తిగా విరక్తి రావాలి. అంతవరకు మనం ఓపిక పట్టాల్సిందే అన్నారు అమ్మాణమ్మ గారు. అవును, ఆ మాట నిజం అన్నారు సరస్వతమ్మ గారు. ఏంటో మీరు చెప్పేది నాకు అర్థం కాదు. అమ్మో అమ్మో, అదెంత గయ్యాలో, నేనే అనుకుంటే నన్ను మించిపోయింది అంది పాపాయమ్మ గుండెలు బాదుకుంటూ. వాళ్ళ సంభాషణ అప్పుడే లోనికి వెళ్తున్న సుబ్బు విన్నాడని ఆ ముగ్గురికి ఏమాత్రం తెలీదు. ఆ సంగతి తెలిసిన సుబ్బు మనసులో లేదు. కానీ ఆ పెద్దవాళ్ళు చెప్పినట్లుగా కొంతకాలం వేచి చూడటమే మంచిదనుకున్నాడు. ఆ రోజు సుబ్బు బయటికెళ్ళి ప్రభుత్వాసుపత్రి ముందు నుండి వస్తుండగా రిక్షా దిగి సత్యాన్ని క్రిందకి దింపుతున్న అమ్మాజీ కనిపించి బండి పక్కకు తీసి దూరంగా నిలబడ్డాడు సుబ్బు. నిజంగానే పాపాయమ్మ చెప్పినట్లుగానే అమ్మాజీ చిక్కి శల్యమైంది. సత్యాన్ని దింపలేక మనిషి వంగిపోతున్నది. మెల్లిగా అతన్ని నడిపించుకొని వెళ్తుంటే వెనకాలే కనబడకుండా నడిచాడు సుబ్బు. అతన్ని ఫిజియోథెరపీ రూమ్లోకి తీసుకెళ్ళింది అమ్మాజీ. ఇక అక్కడ చాలాసేపు పడుతుందని గ్రహించి అమ్మాజీ కనపడకుండానే తిరిగి వచ్చేసి ఆ సంగతి మహాకి చెప్పాడు సుబ్బు. సరస్వతమ్మ గారు చెప్పినట్లు ఆగితే అమ్మాజీ చచ్చిపోతుందనిపిస్తుంది మహా, వెళ్ళి తీసుకొచ్చేనా? మరి అమ్మాజీ రానంటే? వచ్చేటట్లు చేస్తాను చూడు. జాగ్రత్త సుబ్బు, వాళ్ళంతా లో ప్రొఫైల్డ్ పీపుల్ అంది మహా. సుబ్బు తల పంకించాడు. ఆ మర్నాడు కాంతం షాప్కి తిన్నగా వెళ్ళి, మీరు కాంతం గారేనా అని అడిగాడు సుబ్బు సూటిగా. అవును, నువ్వెవరివి అని అడిగింది కాంతం అనుమానంగా చూస్తూ. నేను సత్యం గారి మొదటి భార్య తమ్ముణ్ణి అన్నాడు సుబ్బు. కాంతం ఆ మాట విని ఎగిరిపడింది. మొదటి భార్య? అదెవరిది అంటూ. అమ్మాజీ. అది చెప్పరాసిది, మా ఆయనకి మొదటి పెళ్ళామా, పళ్ళు రాల్తాయి అంది కాంతం బుసులు కొడుతూ. ఏమీ కాంది, మీ ఇంట్లో ఎందుకుంది? పళ్ళు రాలగొట్టడం నాకు వచ్చు అన్నాడు సుబ్బు అంతకంటే కోపంగా. ఏంట్రా పేలుతున్నావు? పద, ఇంటికెళ్ళి తాడో పేడో తేల్చుకుందాం అంది కాంతం రొప్పుతూ. పదండి
అన్నాడు సుబ్బు. ఇద్దరూ ఇల్లు చేరగానే తలుపు తెరిచిన అమ్మాజీ జుట్టు అమాంతం పట్టుకొని, ఏంటే నువ్వు నాకు సవతివా, అలా చెప్పుకు తిరుగుతున్నావా అంటూ అమ్మాజీని కొట్టబోయింది కాంతం. సుబ్బు కాంతాన్ని చాచి లెంపకాయ కొట్టాడు. మా అక్కను ముట్టుకుంటే చంపేస్తాను. ఏం బావా, నువ్వు మా అక్కను పెళ్లి చేసుకున్నావు కదూ, చెప్పు అన్నాడు. అక్కడే సోఫాలో కూర్చున్న సత్యం అర్థం కాక, ఎవరితను అమ్మాజీ అని అడిగాడు. మా తమ్ముడు. ఈ వరుసలు వాళ్ళకాడికేంటి కానీ అది మీ మొదటి పెళ్ళామా ఉంపుడుగత్తా, ఆ సంగతి తేల్చండి అంటూ గాండ్రించింది కాంతం. అవన్నీ ఇప్పుడెందుకు అంటూ నసిగాడు సత్యం మెల్లిగా. లేదు, ఆ సంగతి ఇప్పుడే తేలాలి అంటూ గట్టిగా గీపెట్టింది కాంతం. అమ్మాజీ స్థాణులా నిలబడి జరిగేదంతా చూస్తుంది. అంతలో గదిలో ఉన్న సత్యం కూతురు బయటికి వచ్చింది. కాంతం కూతుర్ని చూసి గొల్లుమంది. నా కొంప ముంచడానికి ఇది తిరిగి నా కొంపలో దూరిందే తల్లో అంటూ. నాన్న, ఏంటిదంతా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ గ్యాంగ్ అంతా ఎవరు? కావాలంటే వాళ్ళతో వెళ్ళు అంది కూతురు కోపంగా. నీకేం మతిపోయిందా? నేను వాళ్లతో వెళ్ళడం ఏంటి? వాళ్ళెవరు, నేనెవరు? మీ అమ్మకి మతిపోతే నీకు పోయిందా? అసలు ఆవిడ్ని పిలవద్దంటే మీ అమ్మే పిలిపించింది. ఏనాడో ఏదో జరిగిందని ఈ దరిద్రం ఇంకా నన్ను పట్టుకు వేలాడుతుంది అన్నాడు సత్యం అమ్మాజీ వైపు చీదరింపుగా చూసి. అమ్మాజీ మ్రాన్పడి చూసింది సుబ్బు వైపు. సుబ్బు అమ్మాజీ భుజం మీద చేయి వేసి, పద అన్నాడు మెల్లిగా. తమ్ముడట తమ్ముడు, దీని తమ్ముళ్ళెవరో నాకు తెలీదా? ఎదవ్వేషాలు, వావి వరసల్లేని రకం అన్నాడు సత్యం చీదరింపుగా. ఆ మాటకి అమ్మాజీ కళ్ళెర్రబడ్డాయి. దుఃఖంతోనూ కోపంతోనూ ఆమె నిలువెల్లా వణికిపోయింది. ఓరి దుర్మార్గుడా, ఈ మాట కూడా అనేసావా? సుబ్బు నాకన్నా చాలా చిన్నోడు. నేనే మొదటిసారి అతన్ని అన్న అని పిలిచాను. తమ్ముళ్ళని నా రెక్కల సాటును పెట్టి పెంచాను. రెక్కలొచ్చాక వాళ్ళు ఎగిరిపోయారు. బతకడం చేతనయ్యాక నా మంచి చెడ్డలు భూతద్దంలో కనిపించాయి. అదే పోన్లే అనుకొని సరిపెట్టుకున్నాను. ఒక అన్న ఉంటే అతని రెక్కల సాటును బతకచ్చని ఒక బెమ. అందుకే సుబ్బుని అన్నం చేసుకున్నాను. ఇన్నాళ్ళు నీ వంటికే వచ్చింది పక్షవాతం అనుకున్నాను. నీ మనసుకు కూడా వచ్చిందని తెలుసుకోలేకపోయాను. థూ, నీ జన్మ తగలడా అంటూ ఊసింది అమ్మాజీ. పదమ్మాజీ, అతనితో మాటలేంటి? ఒకటి కొడితే చచ్చిపోతాడని వదిలేశాను అని అమ్మాజీని తీసుకొని బయటికి నడిచాడు సుబ్బు. అమ్మాజీని చూడగానే గబగబా లేచొచ్చింది పాపాయమ్మ. నా తల్లే వచ్చేసావా అంటూ ఏడ్చింది రాగాలు తీసి. హార్మోనియం తర్వాత వాయించొచ్చు, ముందు అమ్మాజీకి తాగడానికి ఏమన్నా ఇచ్చి కూర్చోబెట్టండి అంటూ పైకి వెళ్ళిపోయాడు సుబ్బు. అమ్మాజీని తీసుకొచ్చేశాను మహా అన్నాడు లోపలికెళ్ళి మహాతో. మహా చదువుతున్న పుస్తకాన్ని పక్కకు పెట్టి, నిజంగానా అంది సుబ్బు భుజాలు పట్టుకొని ఊపుతూ. అవును, కింద అమ్మానమ్మగారి గదిలో ఉంది, వెళ్ళి చూడు అన్నాడు సుబ్బు. మహా రివ్వున తూనీగలాగా మెట్లు దిగి ఆ గదిలోకి పరుగు తీసింది. అప్పటికే సరస్వతమ్మ గారు తన దగ్గరున్న హార్లిక్స్ పాలల్లో కలిపి తెచ్చి అమ్మాజీ చేత బలవంతంగా తాగిస్తున్నారు. మహా గబగబా వెళ్ళి అమ్మాజీని కౌగిలించుకుంది. మహాన్ చూసి అమ్మాజీ ఏడుపు అధికమైంది. అమ్మాయి గారు, మీ మాట విన్నాను కాదు, వాళ్ళు చూడండి నన్ను ఎంతెంత మాటలు అనేశారు అంటూ వెక్కెక్కి ఏడ్చింది. ఎందుకు అలా ఏడుస్తావు? ఇప్పటికైనా ఆ ఊబిలోంచి బయటపడినందుకు సంతోషించు. అతనికే ప్రేమ బాధ్యత ఉంటే ఇన్ని సంవత్సరాలు నేను ఇదే ఊరిలో గాలి కొదిలేసేవాడా? ఇప్పుడన్నా నీ చేత అడ్డమైన సేవ చేయించుకోవడానికి పిలిచారు. ఇక ఇలాంటి భ్రమలు వదిలి వాస్తవంలో జీవించు. ఊరికే అప్రయోజకుల కోసం కన్నీళ్లు వృధా చేయకు అంటూ మందలించారు సరస్వతమ్మ గారు. అవునవును, మేమంతా మొగుడు సచ్చినోడున్నాడనే బతుకుతున్నామా పిచ్చిమొండ. దేవుడు ఎంత ఆయుస్ ఇచ్చాడో అంతవరకు బతకాల్సిందే. అటు అమ్మానమ్మ గోరు, ఇటు సరస్వతమ్మ గోరు, నేను లేవేంటే ఎర్రి మగమా. ఎప్పుడు సిలకలా నవ్వుతూ అందరి చుట్టూ తిరిగేదానివి. ఇక ఏడుపు మాను అంది పాపాయమ్మ కోపడుతూ. అమ్మాజీ కళ్ళు తుడుచుకుంది, గుండెలో దుఃఖాన్ని అణుచుకుంటూ. కొన్నాళ్ళు శుభ్రంగా తిని రెస్ట్ తీసుకో. ఇక ఆ పాత కథను మర్చిపో. అవతల నీకు కొండంత అండ సుబ్బు మహా ఉన్నారు. నిన్నెన్నటికీ వాళ్ళు వదిలేరు అంటూ ఊరడించారు అమ్మానమ్మగారు. మహా అమ్మాజీ వీపు మీద చేతులుంచి అలానే పక్కన కూర్చుంది చాలాసేపు. ఆ రోజు సెల్ ఫోన్ రింగ్ అవగానే ఆ పేరు చూసి నిలువెల్లా సన్నగా వణికాడు సుబ్బు. ఒకసారి అతను అలా రిసీవ్ చేసుకోకుండా మౌనంగా ఉండిపోయాడు. ఫోన్ మళ్ళీ అదే పనిగా రింగ్ అవ్వడం మొదలుపెట్టింది. మహా నిద్రలో చిరాగ్గా కదిలింది. ఏ సుబ్బు, సెల్ స్విచ్ ఆఫ్ చేయి, ఊరికే డిస్టర్బెన్స్ అంటూ మంచం మీద చిరాగ్గా అట్టు తిరిగి పడుకుంది. సుబ్బు లేచి గోడకు చేరబడి కూర్చొని ఫోన్ ఆన్ చేసి, సార్ సారీ నిద్రలో ఉన్నాను అన్నాడు పొడిగా. ఓ అదే అనుకున్నాను. మనం అనుకున్న డేట్ ఈ రోజుతో పూర్తవుతుంది, గుర్తుందా అన్నాడు అతను.
సుబ్బు క్యాలెండర్లో తను రౌండ్గా రెడ్ స్కెచ్ పెన్తో మార్క్ చేసుకున్న తారీఖు వైపు చూశాడు. గుర్తుంది సార్ అన్నాడు నీరసంగా. రేపు నేను నేషనల్ హైవే మీద ఉన్న వినాయకుడి గుడి దగ్గర కారులో వచ్చి వెయిట్ చేస్తాను. సరిగ్గా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నువ్వు మహాన్ తీసుకొని రా. మాట తప్పితే యుద్ధాలవుతాయి అంటూ అతను స్విచ్ ఆఫ్ చేశాడు. సుబ్బు నీరసంగా అలానే స్థాణులా గోడకి చేరబడిపోయాడు. అతని కళ్ళు మొదటిసారి ధారాపాతంగా నీళ్లు కార్చడం మొదలుపెట్టాయి. వాటిని తుడుచుకోవాలన్న ఇంగితాన్ని కూడా అతను మర్చిపోయాడు. ఎండపొడ మీద పడుతుండగా మహా నిద్రలేచింది. ఆమె సుబ్బు దుఃఖాన్ని గమనించలేదు. సారీ సుబ్బు, బాగా నిద్ర పట్టేసింది అంటూ గబగబా టాయిలెట్లోకి వెళ్ళి మొహం కడుక్కొని కాఫీ కలిపి 2 కప్పులు తెచ్చి 1 కప్పు సుబ్బుకి ఇవ్వపోయింది. సుబ్బు దాన్ని అందుకోలేదు. అప్పుడు చూసింది అతని వైపు. అతని దుఃఖాన్ని బలవంతంగా నొక్కి పెడుతున్నాడు. మహా తన కప్పు పక్కకు పెట్టి, ఏంటి సుబ్బు, ఏమైంది? మీ అమ్మగారు నాన్నగారు బాగున్నారా? ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అతని భుజాలు పట్టుకొని కుదిపేసింది. సుబ్బు ఆమెకి క్యాలెండర్ వైపు చూపించాడు. మహాకి ఏమీ అర్థం కాలేదు. ఏముంది అక్కడ అంది అయోమయంగా. ప్రొద్దుటే మీ డాడీ ఫోన్ చేశారు. రేపు నేను నిన్ను అప్పచెప్పాల్సిన రోజు. అతి కష్టం మీద అతని నోటి నుండి ఆ మాటలు వెలువడ్డాయి. మహా వెంటనే షాక్ అయింది. నేను వెళ్ళను అంటూ గట్టిగా సుబ్బుని కౌగిలించుకుంది. సుబ్బు కూడా ఆమెని ఆర్తిగా హత్తుకున్నాడు. నేను వెళ్ళను సుబ్బు, నేను నిన్ను వదిలి ఉండలేను అంటూ ఏడ్చింది మహా. కానీ మనం ఆయనకు మాటిచ్చాం అన్నాడు సుబ్బు బాధగా. నేను మేజర్ని, ఆయన నన్నేం చేయలేరు అంది మహా ధీమాగా. ఇది చట్టానికి సంబంధించిన విషయం కాదు మహా. మనిషి తనిచ్చిన మాట నిలబెట్టుకోవడం ధర్మం. నా మనసు కన్నా నీకు నువ్వు ఇచ్చిన మాట ముఖ్యమా? అప్పుడు కేవలం రాణి కౌశికుల మీద కసితో ఆ టైం చాలనుకున్నాను. కానీ దాన్ని మించిన ఒక బంధం నీతో ముడిపడిపోయిందని తర్వాత తెలుసుకున్నాను. కౌశిక్ని ప్రేమించిన మనిషి తిరిగి నన్ను ప్రేమిస్తున్నానంటుంది ఏమిటా అని గేలి చేస్తావని నేనెప్పుడూ నా హృదయాన్ని నీకు విప్పి చెప్పలేకపోయాను సుబ్బు. రియల్లీ లవ్ యూ సుబ్బు, ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. స్త్రీ ఏం ఆశిస్తుందో ఆ క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి. నిన్ను వదిలి నేను చచ్చిపోతాను కానీ వెళ్ళను అంది మహా చాలా ఆవేశంగా. సుబ్బు అప్పటికి కొంత తేరుకొని మహాకి దూరంగా జరిగి కూర్చున్నాడు. మహా అతని వైపు అర్థం కానట్లు చూసింది. చూడు మహా, నాకేం సంపాదన లేదు. చదువు కూడా మధ్యలో ఆపేశాను. చాలా రోజులుగా ఒక పద్ధతి పాడు లేకుండా జీవిస్తున్నాను. నా జీవితం గురించి ఇంకా ప్లానింగ్ లేదు. ఇప్పుడు నేను నీవు నన్ను ప్రేమించుకున్నాం అనుకోవడం సరికాదేమో. నువ్వు మీ డాడీ చెప్పినట్లుగా ఆయనతో వెళ్ళు. వెళ్ళగానే వాళ్ళు నీ బావతో కాళ్ళు చేతులు కట్టేసి పెళ్లి చేరు. మీ డాడీ అంత దుర్మార్గుడు అనుకోను. ఇక మీ బావకు చెప్పు, నేను నిన్ను ప్రేమించడం లేదు, ఇష్టం లేని అమ్మాయిని చేసుకోవాలనుకోవడం హీరోయిజం కాదని. ఒక 2 ఏళ్ళు టైం తీసుకో. నీకేం కావాలో నువ్వు ఆలోచించుకో. అప్పటికీ నా మీద ప్రేమ ఉంటే కలుద్దాం. లేదంటే ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు ఈ ఎపిసోడ్ని తలుచుకొని చిన్నగా నవ్వుకుందాం, సరేనా అన్నాడు చిరునవ్వు కొని తెచ్చుకొని. మహా బేలగా చూసింది అతని వైపు. దిగులు పడకు, నేను కూడా స్థిరపడాలి. అది ఎలానో నాకే తెలీదు అన్నాడు సుబ్బు తిరిగి. నీ సామాన్ సర్దుకో. మనమేం దేశాలు వదిలి వెళ్ళిపోవడం లేదు. నువ్వెప్పుడొచ్చినా ఎలా వచ్చినా స్వాగతించడానికి నేను సిద్ధమే. ఎన్నాళ్ళైనా సరే. నా ఇంట్లోంచి పంపించి వేసినా నా మనసులోంచి నిన్నెప్పటికీ పంపించను, ప్రామిస్. సుబ్బు ఆమె చేతిని తీసుకొని అరచేతిలో చేయి వేశాడు. అంటూనే సుబ్బు ఆమెకు మరో అవకాశం ఇవ్వనట్లు గుమ్మం దగ్గరికెళ్ళి అమ్మాజీని పిలిచాడు. అమ్మాజీ రివ్వును వచ్చింది అన్నా అంటూ. అమ్మాజీ లోపలికి రాగానే తలుపు దగ్గరికేశాడు సుబ్బు. అమ్మాజీ ఆశ్చర్యంగా ఆ ఇద్దరి కేసి తిప్పి చూసింది. ఇద్దరూ ఏదో దుఃఖాన్ని అణుచుకున్నట్లుగా ఉన్నారు. ఏంటన్నా, ఏం జరిగింది? పాపగారు అలా ఉన్నారేంటి అంది. రేపు మహా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి? తెల్లబోతూ అడిగింది అమ్మాజీ. వాళ్ళ ఇంటికి. వాళ్ళ డాడీ మహాన్ తీసుకెళ్లడానికి ఇచ్చిన గడువు ఈ రోజుతో తీరిపోయింది. అయ్యో, అదేంటన్నా అని బావురుమంది అమ్మాజీ. గొడవ చేయకు. ఆనాడు చేసిన ఒప్పందం అదే. ఇక్కడ అగమ్యంగా ఎన్నాళ్ళుంటుంది? వాళ్ళ మమ్మీ డాడీ ఎంత బాధపడుతుంటారు. అప్పటికే అమ్మాజీ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అమ్మాజీ అన్నా, బాధ అందరికీ సహజం. మీ ఆయన పిలిచాడని నువ్వు వెళ్ళలేదు. అతను నిజంగా ప్రేమగా చూస్తే నువ్వు తిరిగొచ్చేదానివా? ఇది అంతే. 1 సంవత్సరానికే మనం ఇంత బాధపడితే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. అందుకే మనం సంతోషంగా పంపిద్దాం. అమ్మాజీ బాధను దిగమింగుకొని బేలగా చూసింది మహావైపు.
మహా తలదించుకొని కూర్చుంది. ఇంకో విషయం నీకు చెప్పాలని పిలిచాను. ఈ విషయాన్ని అప్పుడే ఎవరికీ చెప్పకు. ముఖ్యంగా పాపాయమ్మ రాద్ధాంతం చేస్తుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే నీకు చెప్తున్నాను అన్నాడు సుబ్బు. అమ్మాజీ సర్పద్రష్టలా తల ఊపింది. సరే, నేను బయటికి వెళ్ళొస్తాను, మీ ఇద్దరూ మాట్లాడుకోండి అంటూ సుబ్బు బయటికి వెళ్ళిపోయాడు. సుబ్బు వెళ్ళగానే అమ్మాజీ రువ్వును వెళ్ళి మహాని కౌగిలించుకొని నిశ్శబ్దంగా ఏడ్చింది. మహా మౌనంగా అమ్మాజీ తల నిమురుతూ, నువ్వేం బాధపడకు, నేను నీకు డబ్బు పంపుతుంటాను, తిరిగి నువ్వు వాళ్ళ దగ్గరికి ఎప్పుడూ వెళ్ళకు అని చెప్పింది నిదానంగా. డబ్బు కోసం కాదండి పాపుగారు అంటూ మళ్ళీ నోరు నొక్కుకొని ఏడ్చింది అమ్మాజీ. మార్గశిర మధ్యమం, సంధ్యా సమయం. 5 గంటలకే చీకట్లు ఒక పక్క నుండి కమ్ముకొస్తున్నాయి. కృంగిపోతున్న సూర్యకాంతితో కలిసిన చీకటి ఒక వింత రంగుతో ఆకాశమంతా కమ్ముకుంటున్న ఆ సాయంత్రం ఆ ఇద్దరు పొలాల మధ్యన ఉన్న సన్నని కాలిబాటపై నడుస్తున్నారు. అతని చేతిలో సూట్ కేస్, ఆ అమ్మాయి చేతిలో గిటార్. అక్కడి కాలిబాట 2గా చీలింది. అక్కడ వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆ అమ్మాయి కారెక్కి సాగిపోయింది. తెల్లవారి విషయం తెలిసి గొల్లుమంది పాపాయమ్మ. భజన్లాల్ బిల్డింగ్ అంతా ఏకం చేసి ఏడ్చింది. ఎంత పని చేసావురో సుబ్బు, ఒక్క మొక్క మాకు చెప్పకుండా సాగనంపేశావా, అయ్యో బంగారం లాంటి పిల్ల అంటూ గోలగోలు చేసింది. సుబ్బు సీరియస్గా క్రిందకొచ్చాడు. ఏంటి, ఎవరో చచ్చినట్లు గోలగోలు చేస్తున్నావు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, అదేమన్నా ఘోరమా అన్నాడు కోపంగా. అమ్మాజీ భయంగా తలుపు వెనుక నక్కింది. అది కాదురా, అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయిందిరా, నాకేం అర్థం కావటం లేదు అంది పాపాయమ్మ గొంతు తగ్గించి. సుబ్బు ఏం జవాబు చెప్పకుండా పైకెళ్ళిపోయాడు. ఏదేమైనా మంచి అమ్మాయి, మనతో కొన్నాళ్ళు కలిసింది, అదే మన అదృష్టం అనుకుందాం. ఏడవద్దు పాపాయమ్మ గారు, ఎప్పుడెందుకు కలుస్తామో మరెందుకు విడిపోతామో ఆ దైవానికి ఎరుక. చూద్దాం, మన కోరిక తీరి మహా తిరిగి మన దగ్గరికే వస్తుందేమో, ఎవరికెరుక అంటూ పాపాయమ్మని ఊరడించింది సరస్వతమ్మ గారు. అమ్మాణమ్మగారు అవునన్నట్లుగా తలూపి అమ్మాజీని పట్టుకొని, మనందరికన్నా ఈ పిచ్చి పిల్లకి బాధ ఎక్కువ అంటూ దగ్గరికి తీసుకుంది. సుబ్బు ఆ వెళ్ళడం 2 రోజులు ఇంటికే రాలేదు. సుబ్బు ఏమయ్యాడు అని అడిగింది ఉతికిన బట్టలు మడుస్తున్న అమ్మాజీని అమ్మాణమ్మగారు. ఏమోనమ్మా, పాపగారు వెళ్ళాక అన్న బాగా దిగులు పడిపోయాడు. పైకి అలా మాట్లాడతాడు గాని లోన మనందరికన్నా కుంగిపోతున్నాడు అంది అమ్మాజీ బాధగా. నిజమే, నేను పైకి అనలేదు కానీ అమ్మాజీ, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారేమోనని ఆశపడ్డాను అన్నారు ఆవిడ బాధగా. అమ్మాజీ ఆవిడ వైపు ఆశ్చర్యంగా చూసి, మీరు అనుకున్నారా? నేను అదే అనుకున్నా, కానీ వాళ్ళ మధ్య డబ్బు అంతరాలు చాలా ఎక్కువ పెద్దమ్మగారు, పాపగారు చాలా ఆస్తిమంతులట అంది. అమ్మాణమ్మ విరక్తిగా నవ్వింది. ఎన్ని జీవితాలు నాశనమైనా మనలో ఈ అంతరాలు నశించలేదు అమ్మాజీ, అందుకే మన కుటుంబ వ్యవస్థ ఇలా కూలిపోతున్నది అన్నారు ఆవిడ విచారంగా. అప్పుడే మంచం మీద పెట్టిన అమ్మాజీ పర్సు జారిపడి అందులోని పులిగోరు పథకం బయటపడింది. అమ్మాజీ చూడు, ఏదో నీ గొలుసు పడింది క్రింద అన్నారు ఆవిడ. అమ్మాజీ గబుక్కున ఆ గొలుసు తీసి కళ్ళకద్దుకొని, అయ్యో ఇది అన్నదమ్మా, వెళ్తూ వెళ్తూ పాపగారు ఇది అన్నకిచ్చేయమని నా చేతికిచ్చారు, మర్చిపోయాను అంది కంగారుగా. అమ్మాణమ్మగారి దృష్టి దాని మీద పడింది. ఆమె, ఏది ఒకసారి నన్ను చూడనివ్వు అంది. అమ్మాజీ ఆమె చేతికిచ్చింది. ఆమె దాన్ని నిశితంగా తడిమి చూడటం, చూస్తుండగానే ఆమె కనుగుడ్లు పెద్దవి కావడం ఆశ్చర్యంగా గమనిస్తుంది అమ్మాజీ. ఆ వెంటనే ఇది నీకెక్కడిది అంటూ నిలువున వణికిపోయింది ఆమె. చెప్పాను కదమ్మా సుబ్బుదని అంది అమ్మాజీ గాబరాగా. సుబ్బుదా? సుబ్బు అయితే సుబ్బు అంటూ ఆమె బీపీతో విరుచుకు పడిపోయారు. అమ్మాజీ గబగబా పులిగోరు గొలుసు పర్సులో పెట్టి అందరినీ కేకలేసి పిలిచింది. అందరూ కలిసి అమ్మాణమ్మ గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. సుబ్బు ఎక్కడా, సమయానికి లేడు అంటూ వాపోయారు సరస్వతమ్మ గారు. పాపగారు వెళ్ళిపోయిన బాధలో ఎక్కడ తిరుగుతున్నాడో, ఫోన్ చేస్తే ఎత్తడం లేదు అంది అమ్మాజీ విచారంగా. 24 గంటల తర్వాత అమ్మాణమ్మకి స్పృహ వచ్చింది. ఆమె అమ్మాజీని దగ్గరగా పిలిచి, సుబ్బు వచ్చాడా అని అడిగింది హీనస్వరాన. లేదమ్మా, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు అంది అమ్మాజీ విచారంగా. ఆమె నిస్పృహగా కళ్ళు మూసుకుంది. కాసేపటి తర్వాత ఆమె ఒక నెంబర్ చెప్పి, ఈయనకు ఫోన్ చేసి నేను అర్జెంటుగా రమ్మన్నా అని చెప్పు అంది అమ్మాజీతో. అమ్మాజీ ఆ నెంబర్ తీసుకుని బయట బూత్కి వెళ్ళి ఫోన్ చేసింది. అతను ఫోన్ ఎత్తగానే, అమ్మాణమ్మ గారికి ఆరోగ్యం బాగలేదు, మిమ్మల్ని అర్జెంటుగా ఒకసారి రమ్మంటున్నారు అని చెప్పింది. సరే బయలుదేరుతున్నాను అన్నాడు ఆయన. ఆ సంగతే తిరిగి వచ్చి అమ్మాణమ్మ గారికి చెప్పింది.
ఒక 2 గంటల్లోనే వచ్చిన అతన్ని చూసి ఆశ్చర్యపోయింది అమ్మాజీ. అప్పుడే వచ్చేశారా అని ఆశ్చర్యపోయింది అమ్మాజీ. విమానంలో వచ్చాను, ఆవిడెలా ఉన్నారు అని అడిగాడు అతను. ఇప్పుడు పర్వాలేదండి, లోపలికి వెళ్ళి చూడండి అన్న అమ్మాజీ ఆయన్ని గదిలోకి తీసుకెళ్తూ. అమ్మాజీ, ఆ గొలుసు ఒకసారి ఇస్తావా అని అడిగింది అమ్మాణమ్మగారు అతన్ని చూస్తూనే ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతూ. అతను అర్థం కానట్లు చూస్తూ, ఎన్నేళ్లకు చూశాను మిమ్మల్ని, ఎలా ఉన్నారు, ఏమైంది అసలు అని అడిగాడు అతను అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ. అమ్మాజీ గొలుసు తెచ్చి ఆమె చేతికిచ్చింది. నువ్వు కాసేపు బయట కూర్చో అమ్మాజీ అని చెప్పింది. అమ్మాజీ తలుపు దగ్గరికేసి బయట కూర్చుంది. ఇది ఇది మన సుబ్బుదేనా అని అడిగింది పులిగోరు పథకమున్న గొలుసు అతని చేతికిస్తూ. ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతైంది. అతని కళ్ళు పెద్దవి చేసి, అవును ఇది సుబ్బుదే. సుబ్బుది మీకెలా వచ్చింది? సుబ్బుని మీరు చూసారా? సుబ్బుకి మీరెవరో తెలిసిపోయిందా అన్నాడు అతను కంగారుగా. అయ్యో సుబ్బు, నిన్నెదురుగా పెట్టుకొని ఎవరో అనుకున్నానే, తీరా తెలిసాక నువ్వెటు వెళ్ళిపోయావో అంటూ ఏడ్చింది అమ్మాణమ్మ. ఏంటి, సుబ్బు ఇక్కడున్నాడా? మీకు సుబ్బు తెలుసా అంటూ తెల్లబోయాడు అతను. అకస్మాత్తుగా వచ్చిన సుబ్బుని చూసి ముందు తెల్లబోయి ఆ పైన ఆనందపడ్డారు సత్యవతి, కాళిదాసులు. ఓరి మా మీద నీకెంత బెమరా, వెంటనే వచ్చేసావు, నేను చెప్పలేదా అండి ఈడు మనల్ని వదిలి ఉండలేడని అని సంబరపడిపోయింది సత్యవతి. సుబ్బు దేనికి జవాబు చెప్పలేదు, చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. సత్యవతి అతన్ని తన తండ్రికి పరిచయం చేసింది. అందరూ సుబ్బుని అభిమానంగా చూశారు. సత్యవతి కొసరు వడ్డించింది. అమ్మాయిని కూడా తీసుకురావాల్సింది అంది సత్యవతి మహాన్ తలుచుకొని. సుబ్బు ఏం జవాబు చెప్పలేదు, తలదించుకొని ఏదో తిన్నాననిపించాడు. సుబ్బు బయట వరండాలో కూర్చొనుండగా సత్యవతి కాళిదాసుని పిలిచి, పిల్లాడేదో దిగులుగా ఉన్నట్టున్నాడు, కాస్తలా మన పొలాలకేసి తీసుకెళ్ళండి, పచ్చదనం చూసి కాస్త మనసు చల్లబడుతుంది అంది రహస్యంగా. సాయంత్రం టీ దాకాక అలా రారా ఊరు చూపిస్తా అంటూ నడక సాగించాడు సుబ్బుని తీసుకొని కాళిదాసు. నిజంగానే పచ్చగా ఏపుగా పెరిగి కోతకొచ్చిన వరి పొలాలు అలల్లా గాలి కదులుతుంటే పహారా కాస్తున్నట్లుగా గట్ల మీద కొబ్బరి చెట్లు నిండుగా కాయలతో వంగి పక్కనే ప్రవహిస్తున్న కాలువలో మొహాలు చూసుకుంటున్నాయి. కొంగలు బారులు సరేసరి కాలువ మీద చేపల కోసం బీటు వేసి తిరుగుతున్నాయి. ఆ అందాల్ని చూసి సుబ్బు తాత్కాలికంగా తన బాధ మర్చిపోయాడు. ఇంత అందం ఇక్కడ పెట్టుకొని మీరెలా రాజమండ్రిలో ఉన్నారు సార్ అన్నాడు. ఏంటోరా, సొంతంగా ఏదన్నా చెయ్యాలని అంటూ చెబుతుండగా ఆయనకి తెల్లటి పంచ తెల్లటి జుబ్బా వేసుకుని అంతకంటే తెల్లని గడ్డంతో ప్రశాంతమైన చిరునవ్వుతో ఒక వ్యక్తి ఎదురొచ్చాడు. ఆయన్ని చూసి కాళిదాసు వినయంగా నమస్కారం పెట్టాడు. ఆయన చిరునవ్వుతో సుబ్బు వైపు చూసి, అబ్బాయి ఎవరు అని అడిగాడు. మన అబ్బాయిలానే, పేరు సుబ్బు అన్నాడు కాళిదాసు వినయంగా. ఆయన సుబ్బుని ఆయుష్మాన్ భవ అని దీవించి ముందుకు సాగిపోయాడు. ఏంట్రా యదవా, నీ గురించి అడుగుతుంటే నమస్కారం అన్నా పెట్టవేంటి అన్నాడు కాళిదాసు కోపంగా. ఏమో నాకు పెట్టాలనిపించలేదు అన్నాడు సుబ్బు చిరాగ్గా. ఆయన గురించి నీకు తెలవదు, చాలా గొప్ప మడిసి అంటూ ఏదో చెప్పబోతుండగా మన ఇంటికి వెళ్దాం అన్నాడు సుబ్బు అనాసక్తంగా. సరే పద అన్నాడు కాళిదాసు. ఇంటికి రాగానే, ఈడేంటే ధర్మారావు గారు కనిపిస్తే దండం కూడా ఎట్టలేదు అంటూ సత్యవతికి పితూరీగా చెప్పాడు కాళిదాసు. అవును, ఆడికేం తెలుసని దండాలు పెడతాడు అంటూ సుబ్బునే వెనకేసుకొచ్చింది సత్యవతి. ఆ రాత్రి వాణ్ణి ఏమీ చెప్పకుండా ఆయన ఆశ్రమానికి తీసుకెళ్ళండి, అప్పుడు వాడికి నచ్చితే దండం పెడతాడు అంది సత్యవతి కాళిదాసుతో. కాళిదాసు తలపంకించాడు. కారు ఆ ఆశ్రమంలోకి అడుగు పెడుతున్నప్పుడు కొంత అయిష్టంగానే చూశాడు సుబ్బు. ఆశ్రమాలన్నా బాబాలన్నా సుబ్బుకి సదభిప్రాయం లేదు. కానీ గేటు మీద ఆర్చీలో ఉన్న సూర్యుడి బొమ్మ అతన్ని ఆకర్షించింది. అది తప్ప కారులోనికి వెళ్తున్నప్పుడు మరే ఇతర దేవుడి బొమ్మలు ఎక్కడా కనబడలేదు. అంతా పచ్చదనం, పంట భూములు. ఇంకాస్త లోపలికి వెళ్ళాక ఒక స్కూలు, అక్కడక్కడ కుటీరాలు, ఒక చోట నేత పని కాండ్రు, ఇంకొక చోట మిషన్ కుడుతున్న స్త్రీలు, ఇంకొన్ని చేత పని కేంద్రాలు కనిపించసాగాయి. కారు ఒక కుటీరం ముందు ఆగింది. రారా అంటూ కారు దిగాడు కాళిదాసు. సుబ్బు, ఆ వెనక సత్యవతి, సత్యరాజు కారు దిగారు. లోపల టేబుల్ దగ్గర కూర్చుని ఏవో లెక్కలు చూసుకుంటున్న ధర్మారావు గారు తలెత్తి చూసి చిరునవ్వుతో రండి అన్నాడు. అందరూ అతనికి నమస్కరించి ఎదురు కుర్చీలలో కూర్చున్నారు. ఏదైనా పని మీద వచ్చారా అని అడిగారు ఆయన. పనేం లేదు, ఊరికే మా సుబ్బుకి ఆశ్రమం చూపిద్దామని అన్నాడు కాళిదాసు. చూపించారా?
ఏది ఇప్పుడే రావటం, ముందు మీ దర్శనం చేసుకొని అంది సత్యవతి. ఆశ్రమం అంటే దేవుడు, ప్రవచనాలు, భక్తితో ఊగిపోయే మనుషులు ఇలా అనుకున్నాను. కానీ ఇక్కడ అంటూ సందేహంగా చూశాడు సుబ్బు ఆయన వైపు. ఆయన చిరునవ్వు నవ్వారు. అలాంటి ఆశ్రమం కాదిది. ఊళ్ళో పెద్దలు వ్యసనాలతో, పిల్లలు ఆలనా పాలనా లేక పక్కదారులు పడుతుంటే స్త్రీలు దారిద్ర్యంతో చాలా బాధలు పడుతున్నారు. అలాంటి వారిని తీర్చిదిద్దాలని ఈ ఆశ్రమం పెట్టాను. కొంతవరకు సఫలీకృతం అయ్యాను. కానీ చేయాల్సింది చాలా ఉంది. తగిన మనుషులే లేరు అన్నారు ధర్మారావు గారు. సుబ్బు వింటున్నాడు. నేను పుట్టుకతో గొప్పవాణ్ణేం కాను. నా పూర్వీకులు నాకు అంతులేని సంపదనిచ్చారు. 100 ఎకరాల పంట భూమితో నేను ఇక్కడ ఒక రాజాలా బ్రతికాను. కానీ జీవితానికి ధ్యేయం లేదు. తినడం తిరగడమేనా జీవితం అంటే అనే ఒక ప్రశ్న నన్ను తొలిచేయసాగింది. జీవితం అంటే ఏమిటి అని చాలామంది పెద్దల్ని అడిగి చూశాను. వారు చెప్పే నిర్వచనాలు నాకు నచ్చలేదు. కొన్ని ఆశ్రమాలు తిరిగి చూశాను. అక్కడ భక్తి ముసుగులో జరిగే అరాచకాలు చూశాను. ఉన్మాదుల్ని, పని లేకుండా తింటున్న వారిని చూశాను. ఏది నాకు నచ్చలేదు. ఎక్కడ చూసినా వ్యాపారమే, మోసమే కనిపించింది. దేవుడి పేరుతో వీళ్ళు ప్రచారం చేస్తున్న కట్టుకథలు, కడుతున్న గుడులు, వాటి వెనుక జరుగుతున్న అధర్మం నన్ను అసంతృప్తికి గురిచేసింది. చాలా యోచించి తిరిగి తిరిగి మా ఊరు చేరుకొని ఊరి మనుషుల్ని నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాను. చాలా వరకు ఆదాయం లేకున్నా మగవారు వ్యసనపరులు కావడం, స్త్రీలు రెక్కలు విరుచుకొని కష్టపడుతూ దుఃఖభారంతో జీవితాన్ని సాగించడం, పిల్లలు కుటుంబ పరిరక్షణ లేకుండా, చదువులు లేకుండా చెడిపోవడం చూశాను. నాకు చేయాల్సిందేదో కొద్దిగా అవగతమైంది. చిన్నగా నా పొలంలోనే ఈ ఆశ్రమాన్ని నెలకొల్పాను. మొదట ఎవరూ దీనికి ఆకర్షితులు కాలేదు. నిజంగా కష్టపడి పండించే కొందరు రైతులు తమ భూమి అంటూ లేని వారిని చేరదీసి నా పొలాన్ని కౌలుకిచ్చాను. పేరు కౌలు గాని చాలా వరకు ఆదాయం వారికే ఇస్తూ నామమాత్రంగా తీసుకున్న డబ్బుతో స్త్రీలకు పని కల్పించాను. పిల్లలకి మంచి పాఠశాల తెరిచాను. చిన్నగా ఊరివారు దీనికి ఆకర్షితులవడం మొదలుపెట్టారు. కారణం స్త్రీలు. వారు తమ పిల్లల్ని చదివించుకోవాలన్న ధ్యేయంతో ముందుకు వచ్చారు అంటూ చిన్నగా నవ్వారు ధర్మారావు గారు. సుబ్బు ఆయన మాటల్ని ఆసక్తిగా విన్నాడు. గేటు మీద ఆ సూర్యుడి బొమ్మ. ధర్మారావు గారు అభినందిస్తున్నట్లుగా నవ్వి, నువ్వు తెలివైన కుర్రాడివి, బాగా గమనించావు. సూర్యుడు ఒక పోరాట యోధుడు. నిత్యం అతను చీకటిపై యుద్ధం చేస్తుంటాడు. నిత్య శ్రామికుడు. భూమి మీద జీవరాశులకి ప్రాణప్రదాత. అందుకే నేను ప్రకృతిలో సూర్యుడిని మాత్రమే దేవుడిగా భావిస్తాను అన్నారు నవ్వుతూ. మరి మనకు అంతమంది దేవుళ్ళు, దేవతలు అంటూ సందిగ్ధంగా చూశాడు సుబ్బు. చాలామంది మానవోత్తముల్ని మనం వారు చేసిన మంచి పనులు గమనించి దేవుళ్ళని చేశాం. అవతార పురుషులుగా భావించాం. కాలగతిలో కవులు నిరక్షరాస్యులైన పామర జనాన్ని ఆకర్షించేందుకు కల్పిత గాథలు ఎన్నో రాసుకుంటూ వెళ్లారు. అది నా ఉద్దేశం. శ్రమ పడటంలోనే దైవత్వం ఉంది అన్నారాయన. సుబ్బుకి ఆయన మాటలు నచ్చాయి. వస్తాం అంటూ పైకి లేచారందరూ. వెళ్ళొస్తాను అన్నాడు సుబ్బు ఆయనకి నమస్కరిస్తూ. నాకు తెలుసు అన్నారాయన గుంభనంగా నవ్వుతూ. సుబ్బుతో పాటు అందరూ ఆయన వైపు ఆశ్చర్యంగా చూశారు. ఆయన లేచి వచ్చి సుబ్బు భుజం తడుముతూ, మనం చాలా కావాలనుకున్నవి చేయి జారిపోతుంటాయి. కానీ అనుకోనిదేదో మన కోసం వచ్చి కాచుకొని కూర్చుంటుంది. అంతా శుభం జరుగుతుంది, వెళ్ళిరా అన్నారు. ఆయన చివరి మాటలు అర్థమైనా అవ్వనట్లుగా ఉన్నాయి. ఆలోచిస్తూ బయటకు వచ్చి కారెక్కాడు సుబ్బు. ఈసారి ఆ ఆశ్రమం మరింత అందంగా ఆకుపచ్చగా కనిపించింది సుబ్బు కళ్ళకి. సుబ్బును చూడగానే పరుగు పరుగున ఎదురొచ్చింది అమ్మాజీ. అన్నా, అమ్మానమ్మగారికి సీరియస్ అయింది, ఆసుపత్రిలో ఉన్నారు, చెబుదామంటే నువ్వేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నావు అంది కంగారుగా. అయ్యో ఏమైంది అన్నాడు సుబ్బు ఆందోళనగా. అమ్మాజీ జరిగిందంతా టూకీగా ఏకరువు పెట్టేసింది. నీ పులిగోరు పథకం నా దగ్గరే ఉంది, పాపగారు వెళ్తూ వెళ్తూ నాకు ఇచ్చారు నీకిమ్మని. అది చూసి ఎందుకో మరి ఇరగబడిపోయారు అంది అమ్మాజీ. పులిగోరు గొలుసా? అది మహా దగ్గరుందా? సరిగ్గా చెప్పు అన్నాడు అయోమయంగా చూస్తూ. అవునన్నా, ఆ రోజు ఆ గొలుసు తన దగ్గరే పెట్టుకొని డబ్బిచ్చారు పాపగారు. ఆ మాట నీతో చెప్పొద్దన్నారు అంటూ సంజాయిషి ఇచ్చింది అమ్మాజీ. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అన్నాడు ఆటో ఎక్కుతూ. దారిలో అమ్మాజీ చెప్పింది, ఆయన ఎవరో వచ్చారన్నా, వాళ్ళిద్దరూ నీ గురించే మాట్లాడుకున్నారు. అదేంటో నాకు సరిగ్గా అర్థం కాలేదు, కానీ ఆయనకు నువ్వు బాగా తెలుసు అంటూ. సుబ్బుకి మరింత టెన్షన్ పెరిగింది. ఆలోచిస్తూ అతను అమ్మాణమ్మగారి గదిలోకి వెళ్ళగానే ఆయన సుబ్బుని చిరునవ్వుతో చూసి రారా అన్నారు ఆప్యాయంగా.
సుబ్బు ఆయన్ని చూసి మరింత ఆశ్చర్యపోతూ నాన్నా అన్నాడు. అవును నేనే, రా ముందు కూర్చో అన్నారు ప్రభాకర్ రావు గారు. సుబ్బుకి తండ్రిని చూసి తల తిరిగిపోయింది. చాలా అయోమయంగా పక్కనున్న కుర్చీలో కూర్చొని అమ్మాణమ్మగారి వైపు చూశాడు. ఆమె కళ్ళు సుబ్బుని చూసి అదే పనిగా వర్షిస్తున్నాయి. అమ్మా, సుబ్బుకి ముందు మంచినీళ్ళివ్వు అన్నారు ప్రభాకర్ రావు గారు అమ్మాజీ కేసు తిరిగి. అమ్మాజీ గబగబా మంచినీళ్ళు ఇచ్చింది ప్రభాకర్ రావు గారిని విభ్రమంగా చూస్తూ. కొంచెం కాఫీ కూడా అన్నారాయన నవ్వుతూ. అమ్మాజీ ఫ్లాస్క్లోని కాఫీ 3 కప్పుల్లో వంచి ముగ్గురికి అందించింది. సుబ్బు కాఫీ తాగుతుండగా మెల్లగా అన్నారు, ఈ అమ్మాణమ్మగారు నిన్ను కన్న తల్లి అని. సుబ్బు మరింత అయోమయానికి గురయ్యాడు. అయ్యో, ఎందుకు చెప్పేశారు? అమ్మాణమ్మ ఆందోళనగా అన్నారు. చెప్పనివ్వండి, ఇన్నాళ్ళకి కన్నతల్లి కళ్ళ ఎదుట ఉంటే కూడా అబద్ధాలు చెప్పే దుర్గతి నాకు లేదు. అవునరా, మేము నిన్ను పెంచిన తల్లిదండ్రులు మాత్రమే అన్నారాయన. నాన్న, నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నాడు కన్నీళ్లతో. అమ్మాజీ కూడా తెల్లబోయి వింటున్నదంతా. అవును, ఒకరోజు నేను మీ అమ్మ ఏదో ఊరు వెళ్ళి రైలు మారడం కోసం విజయవాడ రైలు వెయిటింగ్ రూమ్లో కూర్చొని ఉన్నాం. అప్పుడే హడావుడిగా ఈమె ఒక చేతిలో చంటి బిడ్డతో వచ్చి మా పక్కన కూర్చుంది. ఆ తర్వాత వెక్కెక్కి ఏడుస్తూ నిన్ను మా చేతుల్లో పెట్టి చేతులు జోడించింది. మాకేం అర్థం కాలేదు. దయచేసి బిడ్డను పెంచుకోండి, నేను ఆపదలో ఉన్నాను అంది. అప్పటికే పిల్లలు లేని మీ అమ్మ నిన్ను పెంచుకోవడానికి సిద్ధపడిపోయింది. నన్ను నమ్మండి, నన్ను శత్రువులు వెంటాడుతున్నారు, పసిబిడ్డ ప్రాణాన్ని కాపాడండి అంటూ ప్రాధేయపడింది. నేను ఏం చేయాలో పాలుబోక ఆమె మాట కాదనలేక తల పంకిస్తూ నా ఫోన్ నెంబర్ ఆవిడకిచ్చి మీరు కుదుటపడ్డాక బిడ్డ కావాలంటే ఫోన్ చేయండి అని చెప్పాను. ఆమె వడివడిగా వెళ్ళిపోయారు. ఆవిడే ఈ అమ్మాణమ్మ గారు. తర్వాత ఆవిడ ఫోన్ చేశారు కానీ నిన్నిమ్మని అడగలేదు. ఆమెకు నేనే నెల నెలా డబ్బు పంపుతుంటాను. కానీ చిత్రంగా నువ్విక్కడున్నావని నేను కలలో కూడా అనుకోలేదు. అంతా విధిలీల అనుకుంటాను అన్నారాయన నిట్టూరుస్తూ. సుబ్బు అమ్మాణమ్మ గారి వైపు చూశాడు. ఆమె ఆర్తిగా సుబ్బు వైపు చూసింది. ఆమె ఏడుస్తూ, అవునాయనా, మీ నాన్న చరిత్రహీనుడు. నాకు చిన్నతనంలోనే పెళ్ళయింది. అయిన 2 ఏళ్లలోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఉన్న ఒక్క అన్న నన్ను ఆదరించే స్థితిలో లేడు. అతను మరొక అతనితో కలిసి ఏవేవో అరాచక పనులు చేస్తున్నాడని తెలిసినా వారించే పరిస్థితి నాకు లేదు. చివరికి మీ నాన్నకి అతనికి ఏదో విషయంలో చెడింది. మీ నాన్నని చంపించడానికి అతను ప్రయత్నిస్తున్నాడని తెలిసి మీ నాన్న నన్ను పారిపోమ్మని రైలెక్కించేశాడు. అతని మనుషులు నన్ను వెంబడిస్తున్నారనే భయంతో నేను నిన్ను వీరికిచ్చేసి అజ్ఞాతవాసంలో ఉండిపోయాను. ప్రభాకర్ రావు గారు నీ క్షేమ సమాచారాలు నాకు అప్పుడప్పుడు తెలియజేస్తూనే వచ్చారు. నేనెవరో నీకు అసలు తెలియచేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ చిత్రంగా నువ్వు నా కళ్ళెదుటే తిరుగుతున్నావు అంది సుబ్బుని దగ్గరికి తీసుకొని. అమ్మాజీ అంతా సినిమాలో చూస్తుంది. నాయన, నువ్వెప్పటికీ ప్రభాకర్ రావు సుజాత గారుల కొడుకువే. నేను జన్మనిచ్చాను అంతే అంది సుబ్బు బుగ్గలు పుణుకుతూ. అలా అనకండి, కన్నతల్లి మీరు. నాదొక్కటే రిక్వెస్ట్, ఈ నిజం సుజాతకు మాత్రం తెలియనివ్వకండి. తను హార్ట్ పేషెంట్. సుబ్బు అంటే పంచ ప్రాణాలు తనకి. సుబ్బు కోసం కలవరిస్తుంది. సుబ్బు, ఇకరైనా అజ్ఞాతం వీడి తనని చూస్తే సంతోషపడతాను అన్నారు ప్రభాకర్ రావు గారు లేచి నిలబడుతూ. అవును సుబ్బు, ఆ మహా ఇల్లాలు నిన్ను కనకపోయినా అల్లారు ముద్దుగా పెంచింది. వెళ్ళి కనపడు. ఈ నిజాన్ని ఎన్నడూ ఆమెకు తెలియజేయొద్దు అన్నారు అమ్మాణమ్మ గారు. సుబ్బు తండ్రి చేయి పట్టుకున్నాడు. అమ్మాణమ్మ గారిని అమ్మని జాగ్రత్తగా చూసుకో అని అమ్మాజీకి చెప్పాడు సుబ్బు. అమ్మాణమ్మగారు చిన్నగా నవ్వి, నాకిప్పుడే జబ్బు లేదు, నువ్వు నా బిడ్డవని తెలిసాక కొండంత బలం వచ్చేసింది, నువ్వు వెళ్ళిరా అందామె. సుబ్బు తండ్రితో వెళ్ళగానే అమ్మాణమ్మగారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. అమ్మాజీ ఆ నిజాన్ని గబగబా అందరికీ చెప్పేసింది హుషారుగా. ఇక అక్కడ పండగ వాతావరణమే వెలిసింది. అవును, నేను అప్పుడే అనుకున్నా ఈ కుర్రాడికి అమ్మాణమ్మగారి పోలికలున్నాయని అంది పాపాయమ్మ గర్వంగా. నువ్వన్నీ ముందే అనుకుంటావు లేదు, నువ్వు మరి ఈర బెమ్మానివి అంటూ నవ్వింది అమ్మాజీ. పాపాయమ్మగారు అన్నది కొంతవరకు నిజమే. ఆ అబ్బాయిలోని మంచితనం నిజంగా అమ్మాణమ్మగారిదే. విధి ఎంత విచిత్రం, ఇన్నాళ్లకి తల్లి బిడ్డల్ని కలిపింది అన్నారు సరస్వతమ్మ గారు సంతోషంగా. సుబ్బుని చూడగానే సుజాత ప్రాణం లేచొచ్చింది. కొడుకుని గట్టిగా కౌకిలించుకొని వెక్కెక్కి ఏడ్చింది. నువ్వెంత దుర్మార్గుడురా, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా, నేనేం తప్పు చేశానురా అంటూ. సుబ్బు తల్లిని అనునయిస్తూ, నేనేం వెళ్ళిపోలేదమ్మా, నాన్నగారితో ఎప్పుడూ కాంటాక్ట్లోనే ఉన్నా. మన ఇల్లు పేకాట క్లబ్గా మారిపోతే నేను ఎలా భరించగలను, అందుకే వెళ్ళిపోయాను అన్నాడు.
సర్లే, జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇక మమ్మల్ని వదిలి వెళ్లకు అంటూ కొడుకుని గట్టిగా కౌగిలించుకుంది. సుబ్బు జవాబేం చెప్పలేదు. హిప్ బోన్ ఫ్రాక్చర్తో మంచంలో ఉన్న అమ్మమ్మని వెళ్లి పలకరించాడు ప్రేమగా. ఆమె సుబ్బుని ఆర్తిగా నిమిరి, నాయనా, నా వల్లనే ఇంత అనర్థం జరిగిందిరా. మీ అమ్మా నాన్నలు నా వల్ల చాలా బాధలు పడ్డారు, క్షమించరా అంది ఏడుస్తూ. అలా ఎందుకు అనుకుంటున్నావు అమ్మమ్మ? నీ వల్లనే ప్రపంచాన్ని చూశాను, ఎన్నెన్నో తెలుసుకున్నాను అన్నాడు ఆమె తల నిమురుతూ. ఆ రోజు సుబ్బు తిరిగి ప్రయాణమవుతుంటే, అయ్యో మళ్ళీ వెళ్ళిపోతావా అంటూ బాధపడింది సుజాత. వెళ్ళని, పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మనల్నే అంటిపెట్టుకొని ఉంటారా? వాళ్ళకి వాళ్ళుగా నిలబడొద్దు అంటూ సుజాతని వారించారు ప్రభాకర్ రావు గారు. నేనెక్కడికి వెళ్ళడం లేదమ్మా, త్వరలో మీరు నా దగ్గరికి వస్తారు అని తల్లికి చెప్పి బయలుదేరాడు సుబ్బు. అతని కళ్లల్లో ఇప్పుడు కనిపిస్తున్నది ధర్మారావు గారి ఆశ్రమం మాత్రమే. 2 సంవత్సరాలలో అక్కడ మొక్కలు చెట్లయ్యాయి, చెట్లు పెనువృక్షాలయ్యాయి. పళ్లతో పూలతో వాటిని ఆశ్రయించిన పక్షుల కిలకిల రావంతో ఆ ప్రాంతంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకొని విలసిల్లుతుంది. ఇప్పుడు పేరుకి అది ధర్మారావు గారి ఆశ్రమం అయినా ఒక నిష్ణాతుడైన వ్యక్తి సారథ్యంలో అది 3 పువ్వులు 6 కాయలై భాసిల్లుతుంది. నిజమైన సూర్యుడిప్పుడు ఉదయించాడని ధర్మారావు గారు అతన్ని అందరికీ పరిచయం చేస్తుంటారు. అతనే సుబ్బు. సుబ్బు మనసా వాచ ఆశ్రమాన్ని ప్రేమించి దాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్లే ప్రతి ప్రయత్నమూ చేస్తున్నాడు. అక్కడంతా ఉన్నది శ్రామికులు, సోమరులకి అక్కడ స్థానం లేదు. కబుర్ల రాయుళ్లకి, రాజకీయ నాయకులకి అక్కడ ప్రవేశం లేదు. ప్రకృతి ప్రతిరూపాలైన స్త్రీలు నిండుగా పూచిన చెట్లలా కళకళ్లాడుతూ పనులు చేస్తుంటారు. పిల్లలు క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేస్తుంటారు. దాదాపు భజన్లాల్ బిల్డింగ్ ఖాళీ అయి అక్కడికి చేరుకుంది. మొదట అమ్మాణమ్మ గారిని, అమ్మాజీని తీసుకొచ్చాడు సుబ్బు. ఆ తర్వాత ఒక్కొక్కరు అక్కడికి చేరుకున్నారు. ఇక పాపాయమ్మ అక్కడ ఉండలేక ఆశ్రమానికే చేరుకుంది. పాపాయమ్మ వెళ్ళాక ఒంటరిగా ఉండలేక లత తన ఉద్యోగం వదిలి ఆశ్రమానికి చేరుకుంది. అందరికీ అక్కడ తగిన పని దొరికింది. ధర్మారావు గారు అందరినీ మనస్ఫూర్తిగానే ఆహ్వానించారు. సరస్వతమ్మ గారు సాయంత్రం పాడే భక్తి పాటలు వారికి మంచి కాలక్షేపం. అమ్మాజీ సీత లేసులు అల్లడం నేర్పిస్తున్నారు. అమ్మాణమ్మగారు పాపాయమ్మ తోట పనులు పర్యవేక్షిస్తుంటారు. ఒకరోజు మొక్కలకి నీళ్లు పెడుతున్న సుబ్బు వెనక ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. వెనక్కి తిరిగి చూశాడు సుబ్బు. రామకృష్ణ. సుబ్బుకి నమస్కరించి, నన్ను కూడా మీలో చేర్చుకోండి, నేను మారిపోయాను, కష్టపడి పనిచేస్తాను అన్నాడు. పాపాయమ్మ నమ్మలేదు. వద్దొద్దు, వాణ్ణి చేరనివ్వద్దు, కడివేడు పాలల్లో విషం చుక్కలాంటి వాడు అంది చీదరిస్తూ. మా అమ్మ, ఇది నీ వ్యవహారం కాదు, నీ పన్ను చూసుకో అని మందలించాడు సుబ్బు. పాపాయమ్మ గప్చుప్గా వెళ్ళిపోయింది. సుబ్బు రామకృష్ణని ధర్మారావు గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. రామకృష్ణ కథంతా విని తల పంకించారాయన. ఒక మనిషిని అతని గత చరిత్ర విని చెడ్డవాడని ముద్ర వేయలేం. కాలం మన మనుగడలో ఎన్నో మార్పులు తెస్తుంది. వాటి ద్వారా పరివర్తన చెంది సక్రమ మార్గంలోకి అడుగుపెట్టిన వాడే నిజమైన మనిషి. వెళ్ళి సుబ్బు నీకు అప్పచెప్పిన పనులు సక్రమంగా నిర్వర్తించు అన్నారాయన. రామకృష్ణ ఆయనకు నమస్కరించి విధుల్లో చేరాడు. లత మొహం అతని మార్పు చూసి వికసించింది. రోజు సత్యవతి, కాళిదాసులు సాయంత్రాలు ఆశ్రమానికి వస్తారు. దూరం నుండే సుబ్బుని చూసి పుత్రవాత్సల్యంతో పొంగిపోతుంటారు. ఎంత గుర్తింపు వద్దని అనుకుని అజ్ఞాతంగా సేవలందిస్తున్నా సూర్యుడు వెలుగుని దాచతరమా అన్నట్లుగా ఆ ఆశ్రమానికి జాతీయ బహుమతి లభించింది. పేపర్లలో, టీవీ వార్తల్లో మొదటిసారిగా బహుమతి అందుకుంటున్న సుబ్బు అందరి దృష్టిలో పడ్డాడు. ఫలితంగా ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్లిన తాతగారు ఆశ్రమాన్ని వెతుక్కుంటూ వచ్చేశారు. సుజాత న్యూస్లో చూసి ఆనందంతో పొంగిపోయింది. వెంటనే తల్లిని, భర్తని తీసుకుని ఆశ్రమానికి వచ్చేసింది. ఓ 2 రోజుల తర్వాత ఒక కారు ఆ ఆవరణలో ఆగింది. ఆ కారులోంచి దిగిన వ్యక్తుల్ని చూసి దిగ్భ్రమకి లోనయ్యారు అందరూ. ధనుంజయరావు వెంట నడిచి వస్తున్న మహాన్ చూసి అందరూ ఆనందంతో పొంగిపోయారు. పాపగారు అంటూ పరిగెత్తుకెళ్లి కౌగిలించుకుంది అమ్మాజీ ఆనందంతో. మహా నవ్వింది అందరినీ చూస్తూ. ఆమె వేషభాషల్లో ఎంతో మార్పు. నేత చీరలో జడ వేసుకుని హుందాగా తండ్రి వెంట నడిచి వస్తున్న మహాని దూరంగా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు సుబ్బు. వాళ్ళు తిన్నగా ధర్మారావు గారి గదిలోకి వెళ్లి తమను తాము పరిచయం చేసుకున్నారు. ఈ అమ్మాయి నా ఒక్కగానొక్క కూతురు, పేరు మహాలక్ష్మి. నా భార్య ఈ మధ్యనే హార్ట్అటాక్తో చనిపోయింది. నా కూతురు నేను చేయాలనుకున్న వివాహాన్ని తిరస్కరించింది. ఒక ట్రస్ట్ తెరిచి తనకు తోచిన సేవలు చేస్తున్నది. నా ఆస్తికి అంతటికీ ఏకైక వారసురాలు. మొన్న జాతీయ బహుమతి అందుకున్న మీ సంస్థను చూడాలని ఉబలాట పడింది, అందుకే తీసుకొచ్చాను అన్నాడు ధనుంజయరావు ధర్మారావు గారితో.
చూడటానికి ఏమీ లేదు. ఒక్కో మనిషికి ఒక్కో అభిరుచి. అది మంచిదైతే దాని సార్థకత దానికి లభిస్తుంది అంటూ మహావైపు చూసి, నిజంగానే నువ్వు సార్థక నామదేవి, లక్షణంగా ఉన్నావు. పెళ్ళెందుకు వద్దనుకుంటున్నావు అని అడిగారు చిరునవ్వుతో. మహా జవాబు లేనట్లుగా చూసి తలదించుకుంది. సరే, నీకు ఇష్టమైతేనే చెప్పు. నా వల్ల జరగాల్సిన పనేమైనా ఉందా అమ్మా అని అడిగారు తిరిగి. నేను ఒక ట్రస్ట్ నడుపుతున్నాను. అది నాకు అంత తృప్తి కలిగించడం లేదు. నేను ఒక్కరితేనే ఆ భారాన్ని మోయలేకపోతున్నాను. మీరు అంగీకరిస్తే దాన్ని మీ సంస్థతో కలిపి ఉమ్మడిగా సేవ చేయాలని ఇక్కడికి వచ్చాను. మీరు అంగీకరిస్తారనే భావిస్తున్నాను అని వినయంగా తన అభిలాషని వ్యక్తం చేసింది మహా. ధర్మారావు గారు మందహాసం చేసి, అలాగే కానివ్వమ్మా అన్నారు. వెంటనే బెల్ మోగించి సుబ్బుని పిలవమన్నారు. సుబ్బు వచ్చి తలదించుకొని నిలబడ్డాడు. మహా, ధనుంజయరావు గారి చూపులు ఒక్కసారే అతని మీద నిలబడ్డాయి. సుబ్బు ఎత్తుకు తగ్గ లావుతో తెల్లని లాల్చీ పైజమా ధరించి వాళ్ల కళ్ళకి సరికొత్తగా కనిపిస్తున్నాడు. సుబ్బు వారి వైపు చూడలేదు. చూడు సుబ్బు, ఈయన హైదరాబాద్ నుండి మన ఆశ్రమం గురించి తెలుసుకొని వచ్చారు. వారికి మన ఆశ్రమ ధర్మాలు తెలియజేసి వారికి అంగీకారమైన పక్షంలో వారి ట్రస్టుని మనతో విలీనం చేసే ఏర్పాట్లు లాయర్ గారితో మాట్లాడి చెయ్యి అన్నారు. సుబ్బు తల పంకించి వారిని తన గదికి తీసుకువెళ్లి కూర్చోబెట్టి లాయర్తో అగ్రిమెంట్ చేసే ఏర్పాట్లు చేశాడు. అంతా వ్యావహారికంగానే నడిచింది తప్ప సుబ్బు మహా తెలిసినట్లుగా ఏమాత్రం ప్రవర్తించలేదు. ఆ సాయంత్రం సుబ్బు ఆశ్రమంలో ఉన్న తామర కొలం దగ్గర ఉన్న పనస చెట్టు అరుగు మీద కూర్చుని చిన్న చిన్న గులకరాళ్లని కొలంలో విసురుతూ వాటి వలన పుడుతున్న అలల్ని గమనిస్తున్నాడు. మహా అతని దగ్గరగా వచ్చి, నేను ఆ గులకరాయిలా అనిపిస్తున్నానా అని అడిగింది చిరునవ్వుతో. బదులుగా సుబ్బు నవ్వి, రా కూర్చో, నువ్వు గులకరాయివైనా నేను కొలను కాదులే అన్నాడు. మహా కూర్చొని, జీవితం అలసిపోయినట్లుగా అనిపించటం లేదా అంది. లేదు, నిత్యనూతనంగానే ఉంది. రోజు ఎంతమంది శ్రమజీవుల గాథలు వింటున్నానో. వారందరి ఆలోచన విధానాలని మారుస్తూ వారి పురోగతిని గమనిస్తున్నప్పుడు ఒక చిరుమొక్క దశలవారీ పెరిగి పూలు పళ్ళు అందిస్తున్న భ్రాంతి కలుగుతుంది. ఏమో, నేను అలసిపోయాను. అమ్మ నాతో పోరాడి పోరాడి చనిపోయింది. నాన్న నేను ఒంటరినైపోయానని కుమిలిపోతుంటారు. వీరి దృష్టిలో పెళ్లి ఆడపిల్లకి ఒక గమ్యం లాంటిది. ఆ ఒడ్డు చేర్చలేకపోయామని వారి వేదన. మరి చేసుకోవాల్సింది కదా. నిజమే, చేసుకోవాల్సిందే. ఒకసారి మోసగాడిని ప్రేమించి మరోసారి ప్రేమించిన వాడిని పొందలేక విరక్తి చెందాను. ఇప్పుడు అసలు ఆ వ్యామోహం లేదు. కానీ ప్రయాణం చేయాలి. ఎటు చేయాలో ఎందుకు చేయాలో తెలియక ఒక ఆపన్న హస్తం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను. నిన్ను ఇబ్బంది పెట్టి నీ ఆశయాలు భంగం చేయాలని ఎంతమాత్రం కాదు. ఆమె మాటల్లోని నిస్పృహ, అందులోంచి పుట్టుకొచ్చిన ఆత్మాభిమానం కొట్టొచ్చినట్లుగా కనబడి తలదించుకున్నాడు సుబ్బు. అందుకు నీకే ఇబ్బంది ఉండదు. నువ్వు అనుకున్న ఆశించిన స్నేహ సహకారాలు నీకు తప్పక అందుతాయి. ధర్మారావు గారు చాలా మంచి మనిషి. పద వెళ్దాం, చీకటి పడుతుంది అని లేచి నిలబడ్డాడు సుబ్బు. అతని వెంట నడిచి వస్తున్న మహాని అస్తమిస్తున్న సంజకెంజాయ రంగు ఆకాశపు కాంతిలో దూరం నుండి చూసిన ధర్మారావు గారు గుంభనంగా నవ్వుకున్నారు. వెళ్తూ వెళ్తూ ధనంజయరావు గారు చెప్పిన మాటలు, సత్యవతి కాళిదాసులు చెప్పిన సంగతులు అన్నీ అతనికి వారం రోజుల్లోనే తెలిసిపోయాయి. అందరిది ఒకటే మాట, సుబ్బు మహాలు పెళ్లి చేసుకోవాలి. ఆ రోజు ధర్మారావు గారు సుబ్బుని పిలిచి, పెళ్లి చేసుకోవా అని అడిగారు. సుబ్బు ఒక్కసారి ఆయన నుండి వచ్చిన ప్రశ్నకి తెల్లబోయి, అదంత అవసరమా గురూజీ అన్నాడు. అవసరమే. వివాహం స్త్రీ పురుషుల జీవితానికి ఒక పరిపూర్ణతను తెస్తుంది. ఒకరితో మరొకరు కలిసి వేసే అడుగుల సంతోషాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తాయి. మనోనిబ్బరాన్ని ఇస్తాయి. వద్దనుకోవాల్సిన నిబంధనలు కానీ అవసరం కానీ మన ఆశ్రమానికి లేదు. పైగా ఒకే సేవా ప్రవృత్తున్న ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేస్తే మన ఆశయాలు మరింతగా ఫలిస్తాయి. ఆలోచించు. సుబ్బు మౌనంగా బయటికి వెళ్ళాక మహాని పిలిచి అవే మాటలు చెప్పారు ధర్మారావు గారు. ఆ రోజు అందరి సమక్షంలో సింపుల్గా సుబ్బు మహాల రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. ఆ సాయంత్రం సత్యవతి కాళిదాసులు ఆశ్రమంలో అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. ప్రభాకర్ రావు, సుజాత, అమ్మాణమ్మ తదితరులందరి సమక్షంలో జరిగిన ఆ వివాహం వీరు వారు అని లేకుండా అందరూ ఆనంద బాష్పాలే అక్షితులుగా వారిపై కురిపించారు. ఇప్పుడు ఆ దంపతులు మునుపటి గిల్లి కజ్జాలాడుకునే చిలిపి పిల్లలు కాదు. ఒక గొప్ప బాధ్యతను స్వీకరించి ముందుకు అడిగేసిన పరిపక్వత పొందిన యువతీ యువకులు. ఇదండి మన కథ నిజం కాదా. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.